ఓకే. సో, తనుష అండ్ అశ్రిత మీరు నిన్న వర్కౌట్ చేశానన్నారు కదా! ఇద్దరు క్రియేట్ చేసారా స్టాటిక్ రో లెవెల్ సెక్యూరిటీ? యెస్ సార్. సో, తనుష నువ్వు క్రియేట్ చేసిన యూజర్ నేమ్ ఏంటి? స్టీవ్ అంటే స్మిత్. స్టీవ్ స్మిత్ కదా! ఓకే. అశ్రిత నువ్వు చేసిన యూజర్ నేమ్ ఏంటి? షేర్ చేసినాయా సార్? లేదు లేదు. నీ యూజర్ నేమ్ ఏంటి? ఏ యూజర్ నేమ్‌తో నువ్వు లాగిన్ అయ్యావు పవర్ BI సర్వీస్‌లోకి? రాకేష్ కుమార్. రాకేష్ కుమారా? ఓకే. ఓకే. సో, నువ్వు ఎవరెవరికి షేర్ చేసావు? స్టీవ్ స్మిత్, జాన్ పీటర్స్. ఇద్దరికి షేర్ చేసావా? సో, టెస్టింగ్ చేసారా మీరు? ఒకళ్ళనొకళ్ళు కనెక్ట్ అయ్యి? అంటే ఇప్పుడు నువ్వు స్టీవ్ స్మిత్‌కి షేర్ చేసావు. సో, స్టీవ్ స్మిత్ తనుష రిపోర్ట్ ఓపెన్ చేసి చెక్ చేస్తుందా డేటా వస్తుందో లేదో అని? చూడలేదు సార్. అలా చేయలేదా? జస్ట్ మీరు క్రియేట్ చేసి వదిలేసారు అంతేనా? షేర్ చేసాం సార్. మరి అంటే ఇంకా చూడలేదు వస్తుందో రావట్లేదు. ఓకే. ఓకే. ఫైన్ సార్. ఓకే. బట్ మీకు అర్థమైంది కదా హౌ టు డూ ఇట్ అని. సో, ఈరోజు మీ టాస్క్ ఏంటంటే నువ్వు తనుషకి లింక్ షేర్ చేయి. తనుష ఓపెన్ చేసి చూడాలి. తనుషకి ఆ డేటానే వస్తుందా? వేరే డేటా వస్తుందా అనేసి. అది మనకు కావాలి. మీరు వర్కౌట్ చేయడం కాదు. దాని రిజల్ట్ కూడా చూడాలి కదా! నువ్వు లింక్ ఈసారి తనుషకి మెయిల్‌లో షేర్ చేసి తనని చెక్ చేయమని చెప్పు. లేకపోతే వాట్సాప్‌లో షేర్ చేసినా పర్వాలేదు. ఓకే సార్. యాహ్! ఇద్దరు తనుష నువ్వు కూడా లింక్‌ని అశ్రితకి షేర్ చేసి టెస్ట్ చేయమని చెప్పు. అంటే నువ్వు ఏ స్పెసిఫిక్ కంట్రీ డేటా ఇస్తున్నావో తను ఆ కంట్రీ డేటా చూస్తుందో లేదని చెప్పు. సో, అశ్రిత నీకు లింక్ ఇచ్చినప్పుడు అది ఓపెన్ చేస్తే కెనడా అయితే కెనడా డేటా రావాలి. జర్మనీ అయితే జర్మన్ డేటా రావాలి. ఓకే. ఓకే. సో, విల్ కంటిన్యూ విత్ అవర్ నెక్స్ట్ వన్. జాన్ పీటర్. ఇదొచ్చి రో లెవెల్ సెక్యూరిటీ. యెస్ గణేష్. నీకేమైనా డౌట్ ఉందా స్టాటిక్ రో లెవెల్ సెక్యూరిటీ మీద? లేదు కదా! ఓకే. ఫైన్. సో, ఈరోజు మనం డైనమిక్ అనేది చెప్తాము. జస్ట్ ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆన్ డైనమిక్ ఆల్సో. నేను మీకు ఒక ఎక్సెల్ ఇస్తాను. ఈ ఫైల్‌లో మీకు ప్రతీదీ మెన్షన్ చేశాను. ఏమేమి కాన్సెప్ట్స్ యూజ్ చేస్తున్నాం, ఎగ్జాంపుల్స్ ఏంటని చెప్పి. సో, యూ కెన్ గో త్రూ ఎవ్రీ కాన్సెప్ట్. మీకు ఎగ్జాంపుల్స్ కావాల్సినప్పుడు. సో, ఈరోజు మనం రో లెవెల్ సెక్యూరిటీ చూద్దాం. RLS. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఓకే. యాహ్! రో లెవెల్ సెక్యూరిటీ. రో లెవెల్ సెక్యూరిటీ మనకున్న 2 కాన్సెప్ట్స్ ఏంటంటే స్టాటిక్, డైనమిక్. ఇవి కాన్సెప్ట్స్. ఓకే. స్టాటిక్, డైనమిక్. స్టాటిక్ అనేది ఏం చేస్తాము? మోడలింగ్‌లోకెళ్ళి మోడలింగ్ నుంచి మేనేజ్ రోల్స్‌లోకెళ్ళి రోల్ క్రియేట్ చేస్తాం. స్టాటిక్ ఎలాగా? హౌ టు క్రియేట్ స్టాటిక్ అంటే క్రియేట్ రోల్ ఫర్ ఈచ్ కంట్రీ. యూజ్ కేస్ కూడా ఇక్కడ మెన్షన్ చేస్తాను చూడండి. యూజ్ కేస్ వచ్చి 3 కంట్రీస్ ఉన్నాయి. ఓకే. సో, మీరు చెప్పాలి ఇది ఇప్పుడు. యూజ్ కేస్ వచ్చి మనకి 3 కంట్రీస్ ఉన్నాయి. ఒకటి జర్మనీ, 2 యూఎస్, థర్డ్ కెనడా. ఓకే. విల్ గో వన్ బై వన్. సో, మనం స్టాటిక్ చేయాలి. సో, మనం ఏం చేయాలంటే జర్మనీ కంట్రీ మేనేజర్‌కి షేర్ చేయాలి. కంట్రీ మేనేజర్ అన్నమాట. ఓన్లీ కంట్రీ మేనేజర్ హ్యాస్ టు సీ ద డేటా. ఓకే. అలా ఏ కంట్రీ మేనేజర్ ఆ కంట్రీ డేటాని చూడాలి. సో, మనం స్టాటిక్ లెవెల్‌లో అప్లై చేయాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టాటిక్‌ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే మనకి ఒక 3 కంట్రీస్ ఉన్నది. ఒక 5 కంట్రీస్ ఉన్నది. ఒక 7 కంట్రీస్ ఉంది. ఒక లిమిటెడ్ లిస్ట్ ఉందనుకోండి. అది కంట్రీస్ అనే కాదు. ఏదైనా ఒక స్టేట్ అవ్వచ్చు. సో, అసలు రో లెవెల్ సెక్యూరిటీ ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే ఒక కైండ్ ఆఫ్ డేటా అంటే ఒక కంట్రీ లెవెల్ డేటా, ఒక స్టేట్ లెవెల్ డేటా మనకి హైరార్కీ కూడా ఉంటుంది. ఎలా ఉంటుందంటే కాంటినెంట్ హెడ్ ఉంటాడు. ఓకే. గ్లోబల్ హెడ్ అనేవాడు డేటా అంతా చూడాలి. అంటే అండ్ ఓవరాల్ డేటా. గ్లోబల్ హెడ్ అనేవాడు ఓవరాల్ డేటా చూడాలి. ఓకే. నెక్స్ట్ కంట్రీ హెడ్ అనేవాడు ఓన్లీ ఆ స్పెసిఫిక్ కంట్రీ డేటా చూడాలి. ఓకే. కంట్రీ డేటా.
కంట్రీ డేటా. మళ్ళీ స్టేట్ హెడ్ అనేవాడు స్టేట్ డేటానే చూడాలి. దీన్ని హైరార్కీ అంటాం. ఓకే. సో నేను మీకు చెప్పేది ఈజీ వేలో చెప్తున్నా. సో మనం ఏంటంటే ఈ హైరార్కీని టచ్ చేయకుండా చెప్తున్నాం. ఓకే. దీన్ని కూడా చేయొచ్చు. ఇది కొంచెం కాంప్లెక్స్ ఉంటుంది. బట్ యాజ్ ఫర్ ఇంటర్వ్యూ దిస్ టాపిక్ ఈజ్ ఫైన్. బట్ ఇది నేను మీకు జస్ట్ ఐడియా చెప్తున్నాను. ఈ లెవెల్ ఆఫ్ డేటా కూడా ఉంటుంది. ఎట్లా అంటే కంట్రీ హెడ్, గ్లోబల్ హెడ్ ఉన్నాడు. గ్లోబల్ హెడ్ అంటే అన్ని కంట్రీస్‌కి హెడ్ అనమాట. సో ఇతను రిపోర్ట్ ఓపెన్ చేసినప్పుడు మొత్తం అన్ని కంట్రీస్ డేటా చూడాలి. సో అలాంటప్పుడు ఇతనికి మనం ఏ యాక్సెస్ ఇవ్వవసరంలా. దీనికి ఫుల్ ఏంటి దీనికి జస్ట్ యాడ్ ఈ యూజర్ వచ్చేసరికి ఏంటంటే దీనికి డైరెక్ట్‌గా వ్యూవర్ యాక్సెస్ ఇస్తే చాలు. ఎందుకు అంటే ఈ పర్సన్ అనేవాడు ఇప్పుడు మన దగ్గర ఒక రిపోర్ట్ ఉంది. మన రిపోర్ట్‌లో 5 కంట్రీస్ డేటా ఉంది. యాస్ ఎ డెవలపర్ కింద నువ్వు అంతా డేటా చూస్తున్నావు కదా! రోల్ ఎవరికి అసైన్ చేస్తున్నాము? స్పెసిఫిక్ యూజర్స్‌కి అసైన్ చేస్తున్నావు. ఇన్ కేస్ నువ్వు రోల్ అసైన్ చేయకుండా ఉంటే ఆ పర్సన్ అనేవాడు మొత్తం డేటా అంతా చూడొచ్చు. అర్థమైందా? అర్థం అవ్వలేదా? ఓకే. సో విల్ గో వన్ బై వన్. ఫైన్ దెన్. ఇది సో మనకి జస్ట్ చెప్తున్నాను చూడండి. గ్లోబల్ హెడ్ అంటే హీ హాస్ టు సీ మనం ఇప్పుడు వర్కౌట్ చేద్దాం. గ్లోబల్ హెడ్ అంటే హీ హాస్ టు సీ ఆల్ కంట్రీస్ డేటా. మన రిపోర్ట్‌లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయో అంత డేటా తిను చూడాలి. కంట్రీ హెడ్ అంటే ఏ కంట్రీ హెడ్ ఆ కంట్రీ డేటానే చూడాలి. స్టేట్ హెడ్ అంటే ఓకే. కంట్రీలో మళ్ళీ స్టేట్స్ ఉంటది. ఓకే. మళ్ళీ ఏ స్టేట్ హెడ్ ఆ స్టేట్ డేటానే చూడాలి. సో దీన్ని హైరార్కీ అంటారనమాట. సో మీరు కొంచెం కాంప్లెక్స్ లెవెల్‌కెళ్ళినప్పుడు ఈ కైండ్ ఆఫ్ డేటా మీద కూడా వర్క్ చేయాలి. ఇదంతా కూడా సీనియర్ లెవెల్ వాళ్ళు హ్యాండిల్ చేస్తారు. సో నో నీడ్ టు వరీ అబౌట్ దిస్. ఓకే. జస్ట్ ఫర్ ఐడియా పర్పస్ మీకు చెప్తున్నాను. సో యాజ్ ఆఫ్ నౌ మనం ఈజీగా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో స్టాటిక్ ఎప్పుడు యూజ్ చేయాలి? మనకి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఉన్నప్పుడు స్టాటిక్ యూజ్ చేస్తాం. ఓకే. స్టాటిక్‌లో ఏం చేస్తాము? రోల్ క్రియేట్ చేస్తాం. అంతేనా? రోల్ అంటే ఏం చేస్తాము? రోల్ 1 దీన్ని రోల్ 1 అనుకుందాం. రోల్ 1 అంటే ఏం చేస్తాము? కంట్రీ ఈక్వల్ టు కెనడా అని ఇస్తాము. ఓకే. రోల్ 2 ఏం చేస్తాము? కంట్రీ ఈక్వల్ టు యూఎస్ అని ఇద్దాం. రోల్ 3 ఏం చేస్తాము? కంట్రీ ఈక్వల్ టు జర్మనీ అని ఇస్తాం. ఇవి క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాము? ఈ రోల్స్‌ని పవర్ బిఐ సర్వీస్‌లోకి వెళ్ళి ఫస్ట్ ఈ రోల్స్ ఎక్కడ క్రియేట్ చేస్తారో చూపిస్తా చూడండి. సో మనకి పేజ్ 1లోకి వచ్చినప్పుడు హియర్ వి ఆర్ సీయింగ్ ఆల్ కంట్రీస్ డేటా. అంటే యూ కెన్ కన్సిడర్ మీ యాస్ ఎ గ్లోబల్ హెడ్. గ్లోబల్ హెడ్ అనేవాడు ఏంటంటే ఇంకా ఏ ఫిల్టర్ ఉండకూడదు. వాడు అంతా డేటా చూడాలి. ఓకే. వాళ్ళకి మనం స్పెసిఫిక్‌గా ఒక రోల్ క్రియేట్ చేసి అనేం ఉండదు. వాళ్ళకి నార్మల్‌గానే ఈ రిపోర్ట్‌ని మనం ఎడిట్ యాక్సెస్ ఇస్తాం. ఎప్పుడైతే ఎడిట్ యాక్సెస్ ఇస్తామో వాళ్ళంతా డేటా చూస్తారు. మనం రోల్ లెవెల్ సెక్యూరిటీ అప్లై చేస్తున్నప్పుడు మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరికైతే మనం రోల్ లెవెల్ సెక్యూరిటీ అప్లై చేసి ఇస్తున్నామో వాళ్ళకి వ్యూవర్ యాక్సెసే ఉంటుంది. వాళ్ళకి కాంట్రిబ్యూటర్, మెంబర్, అడ్మిన్ ఉండదు. రోల్ లెవెల్ సెక్యూరిటీ అప్లై చేయాలంటే మీరు బాగా రోల్ లెవెల్ సెక్యూరిటీ ఒక యూజర్‌కి ఇచ్చామంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది వాళ్ళు రిపోర్ట్‌ని అప్డేట్ చేయలేరు. ఓన్లీ ఉన్న డేటాని చూడగలరు. వాళ్ళకి గాని మనం కాంట్రిబ్యూటర్, మెంబర్, అడ్మిన్ యాక్సెస్ ఇస్తే రోల్ లెవెల్ సెక్యూరిటీ వర్కౌట్ అవ్వదు. సో యాజ్ ఆఫ్ నౌ నిన్న మనం ఏం చేసాము? రిపోర్ట్‌ని క్రియేట్ చేసాము. ఆ రిపోర్ట్‌ని వేరే యూజర్‌కి షేర్ చేసాం. అక్కడ మీరు ఎక్కడైనా మీరు వర్క్ స్పేస్ రోల్ అసైన్ చేసారా? అసైన్ చేయలేదు. సో ఓకే. సో మీరు రిపోర్ట్ షేర్ చేస్తున్నప్పుడు కూడా ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇచ్చారు. ఓకే. ఫైన్. సో నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది. అర్థమైందా? ఓకే. సో సింపుల్ వర్డ్స్‌లో చెప్తాను చూడండి. వర్క్ స్పేస్ రోల్స్ ఇస్తున్నప్పుడు అంటే జస్ట్ 2 టైప్స్ ఆఫ్ థింగ్స్. మన దగ్గర రోల్ లెవెల్ సెక్యూరిటీ రిపోర్ట్ ఉంది. ఓకేనా? ఈ రోల్ లెవెల్ సెక్యూరిటీ రిపోర్ట్‌ని మనం రోల్ క్రియేట్ చేస్తాం. ఏం రోల్స్ క్రియేట్ చేసాం చూద్దాం. కెనడా అనే రోల్ క్రియేట్ చేశాను. ఫ్రాన్స్ అనే రోల్ క్రియేట్ చేశాను. ఓకేనా? 2 రోల్స్ క్రియేట్ చేశాను. కెనడా అనే రోల్‌కి ఏం చేశాను నేను? టేబుల్‌లోకెళ్ళి కంట్రీ అనే కాలమ్ మీద కెనడా అని అప్లై చేశాను. ఫ్రాన్స్ అనే రోల్‌కి ఏం చేశాను? మళ్ళీ టేబుల్‌లోకెళ్ళి ఫ్రాన్స్ అని క్రియేట్ చేశాను. జస్ట్ ఫర్ నౌ ఇగ్నోర్ డైనమిక్. ఓకే. ఈ రెండిటిని క్రియేట్ చేసిన తర్వాత వ్యూ యాస్. ఇక్కడ మనం టెస్ట్ చేయొచ్చు. ఇచ్చిన రోల్ వర్కౌట్ అవుతుందా లేదని చెప్పి. నేను కెనడా అనే రోల్‌ని క్రియేట్ చేశాను. దాన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అప్లై చేయండి. సో వెన్ యూ సెలెక్ట్ ద రోల్ కెనడా, యూ కెన్ సీ కెనడా డేటా ఉంది. స్టాప్ వ్యూయింగ్ చేయండి.
మళ్ళీ వ్యూ యాజ్ మీదకి వెళ్ళి ఫ్రాన్స్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఫ్రాన్స్ సెలెక్ట్ చేసినప్పుడు ఫ్రాన్స్ డేటా చూస్తున్నారు. ఓకే, మనం ఏం చేస్తున్నాం అంటే రోల్లో ఒక రోల్ని క్రియేట్ చేసుకుని ఆ రోల్కి ఒక ఫిల్టర్ కండిషన్ అప్లై చేస్తున్నాం. సో ఈ రోల్ని నేను అశ్రితకి అప్లై చేస్తే అశ్రిత ఈ రోల్ ఓపెన్ చేసినప్పుడు ఈ రోల్లో ఫిల్టర్ ఏముంది, కెనడా ఉంది. సో అశ్రిత ఈ రోల్లో ఉన్న ఈ ఫిల్టర్కి అప్లై అయ్యి ఓన్లీ కెనడా డేటా చూస్తుంది. ఓకేనా, ఇది కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం వర్కౌట్ చేద్దాం. ఆ రోల్స్ గణేష్ నీకోసం మళ్ళీ చెప్తున్నాను. ఆ రోల్స్ని క్రియేట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తామంటే వర్క్ స్పేస్లోకి వచ్చి ఆ వర్క్ స్పేస్ ఓపెన్ చేసి రోల్ లెవెల్ సెక్యూరిటీ ఇక్కడ సెమాంటిక్ మోడల్ ఉంటుంది. సెమాంటిక్ మోడల్ దగ్గర 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే సెక్యూరిటీ ఆప్షన్ ఉంటుంది. సెక్యూరిటీ ఆప్షన్ మీదకి రండి. ఇక్కడ ఏంటంటే మనం క్రియేట్ చేసిన రోల్స్ వస్తుంది. ఓకే, ఈ రోల్స్లో మనం ఏం చేయాలంటే యూజర్ని అసైన్ చేయాలి. కెనడా అనే యూజర్కి రైట్ నో ఇది స్టీవ్ స్మిత్ అనుకుంటా. సో కెనడా అనే యూజర్కి జాన్ పీటర్ అనే పర్సన్ని యాడ్ చేసాం. సో ఈ పర్సన్ ఈ రిపోర్ట్ని ఓపెన్ చేసినప్పుడు ఈ పర్సన్ ఓన్లీ కెనడా డేటానే చూడగలడు. ఓకే, సో అలా ఇప్పుడు మెక్సికో ఉంది. మెక్సికో కూడా రాకేష్ కుమార్ని యాడ్ చేసాం. సో రాకేష్ కుమార్ క్యాన్ సీ ఓన్లీ మెక్సికో డేటా. సో ఈ యూజర్స్ని ఈ స్పెసిఫిక్ కంట్రీస్కి అసైన్ ఎలా చేస్తున్నామంటే మనం ఒక టేబుల్ ఉంటుంది అనమాట, రోల్ లెవెల్ సెక్యూరిటీ టేబుల్. ఈ టేబుల్లో యూజర్స్ ఉంటారు. ఇక్కడ మనం ఏం చూస్తామంటే కంట్రీ ఉంటాడు, మెయిల్ ఐడి ఉంటాడు, వాడు పర్సన్ నేమ్. సో ఈ మెయిల్ ఐడి ఉంది చూసారా, ఈ పర్సన్ కంట్రీకి కెనడాకి సంబంధించిన వాడు. సో ఓన్లీ ఈ జాన్ పీటర్ అనేవాడు రిపోర్ట్ ఓపెన్ చేస్తే కెనడా డేటానే చూడాలి. సో ఈ బేస్ మీద మనం వర్కౌట్ చేస్తాం. ఓకే ఓకే ఆర్ఎల్ఎస్ అన్న టేబుల్ ఆటోమేటిక్ గా జనరేట్ అయింది సార్? లేదు, అది నేను చెప్తాను. నెక్స్ట్ పాయింట్ అది. ఓకేనా, ఆర్ఎల్ఎస్ అనేది ఎలా వర్కౌట్ అవుతుంది అనేది. సో జస్ట్ విల్ కంప్లీట్ ది స్టార్టింగ్ యాజ్ ఫాస్ట్. ఇది ఒక్కసారి మనం కంప్లీట్ చేద్దాం. సో రో లెవెల్ సెక్యూరిటీ ఓపెన్ చేద్దాం. సో రో లెవెల్ సెక్యూరిటీ ఓపెన్ చేసి ఓకే ఐ థింక్ అశ్విత వర్కౌట్ చేసినట్టుంది. ఫైన్. సో నేను ఏం చేస్తానంటే ఈ లింక్ని జాన్ పీటర్కి షేర్ చేస్తాను. ఓకేనా, సో నేనే వేరే రిపోర్ట్ కూడా ఓపెన్ చేసి ఉంచాను. ఓకే, సో జాన్ పీటర్కి కెనడా డేటాని కావాలి. సో నేను జాన్ పీటర్ని సెలెక్ట్ చేశాను. నా విల్ సీ జాన్ పీటర్ ఓపెన్ చేసినప్పుడు ఇది జాన్ పీటర్ చూడండి. జాన్ పీటర్ ఓపెన్ చేసినప్పుడు హీ బిలాంగ్స్ టు కెనడా కంట్రీ. సో వెన్ హీ ఓపెన్ ది రిపోర్ట్ హీ కెన్ సీ ఓన్లీ కెనడా డేటా. అంతేనా? సో హౌ ఇట్ వర్క్స్, ఇది ఎలా వర్కౌట్ అయింది, మనం అక్కడ ఒక ఫిల్టర్ అప్లై చేసి దాని మీద ఒక రోల్ క్రియేట్ చేసి ఆ రోల్కి ఈ పర్సన్ నేమ్ని అసైన్ చేసాం. అందుకని చెప్పి ఈ పర్సన్ రిపోర్ట్ ఓపెన్ చేసినప్పుడు హీ క్యాన్ సీ ఓన్లీ హిస్ కంట్రీస్ డేటా. ఇంతవరకు క్లియరా? స్టాటిక్ మీద ఇంకేమైనా డౌట్ ఉందా మీకు? లేదు కదా. హర్షిత అండ్ తనుష మీకు అర్థమైందా? Yes, sir. ఓకే, సో ఇప్పుడు రోల్ లెవెల్ డైనమిక్ అనేది ఏంటో చెప్తా చూడండి. సో గణేష్ నువ్వు క్వశ్చన్ అడిగావు కదా, దానికి చెప్తాను చూడండి. సో మనం పవర్ ఓకే, సో గణేష్ రియల్ టైం వచ్చేసరికి ఏంటంటే మనకి ఫ్యాక్ట్ టేబుల్స్, డైమెన్షన్ టేబుల్స్ ఉంటాయి కదా, అవి కాకుండా మనకి సెక్యూరిటీ టేబుల్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. నేను మీకు రోల్ లెవెల్ తీసేసి చెప్తా చూడండి. దీన్ని సెక్యూరిటీ టేబుల్ అంటారు. ఇంటర్వ్యూలో కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు సెక్యూరిటీ టేబుల్ అని చెప్పాలి మీరు. ఓకేనా? ఈ సెక్యూరిటీ టేబుల్ మనకి డేటాబేస్ నుంచి వస్తుంది, అంటే మనకి డేటా ఇంజనీర్స్ ఇస్తారు. లేదు అంటే స్టేక్ హోల్డర్ ఇవ్వాలి. ఓకేనా? అది ఎట్లా వర్క్ అవుతుంది అంటే రియల్ టైం వచ్చేసరికి మన దగ్గర ఒక టేబుల్ ఉంది. ఓకే, సో ప్రైమరీ కీ కాన్సెప్ట్ మీకు ఐడియా ఉందా? సో నేను ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు మనం డైనమిక్ మీద డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఆల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆన్ దిస్. ఓకే, సో డైనమిక్ అంటే ఏంటి గణేష్, మన దగ్గర ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉంది. ఓకేనా, నేను ఫ్యాక్ట్ టేబుల్ మీద డైరెక్ట్గా చెప్పేస్తాను, మీరు డైమెన్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ టేబుల్ ఏంటంటే మనకి ఎంప్లాయీ ఐడి ఉంది. ఓకేనా, ఎంప్లాయీ ఐడి ఉంది, సేల్స్ కూడా ఉంది, ఎంప్లాయీ శాలరీ, ఆర్డర్ ఐడి ఉంది, ఆర్డర్ ఐడి యూనిక్. ఆర్డర్ ఐడి యూనిక్ ఉంటుందా, మనకి రిపీట్ అవుతుందా? యూనిక్ ఉంటుంది సార్. యూనిక్ ఉంటుంది కదా. సో ఇక్కడ ఆర్డర్ ఐడి, ఫ్యాక్టరీ ఐడి, కన్స్యూమర్ ఐడి. సో జస్ట్ ఎగ్జాంపుల్ కింద ఇది. లేకపోతే ఎంప్లాయీ ఐడి తీసుకుందాం. ఎంప్లాయీ ఐడి తీసుకుందాం, ఎంప్లాయీ శాలరీ తీసుకుందాం, ఎంప్లాయీ కంట్రీ తీసుకుందాం.
ఎంప్లాయీ కంట్రీ, ఎంప్లాయీ సేల్స్ తీసుకుందాం. ఓకేనా? 1 ఉంది, 1000 ఉంది, ఎంప్లాయీ కంట్రీ వచ్చి కెనడా ఉంది, ఎంప్లాయీ సేల్స్ వచ్చి 5000 ఉంది. ఓకే, ఇది రఫ్గా టేబుల్ తీసుకుందాం. ఎంప్లాయీ 2 ఉన్నాడు, ఈయన వచ్చి యుఎస్ ఉన్నాడు. ఓకే, సో మనకి ఫ్యాక్ట్ టేబుల్స్ ఎప్పుడు కూడా ఇంటిజర్ వాల్యూస్ ఉంటాయి, ఒక ప్రైమరీ కీ కాలం ఉండేది. ఇది మన ప్రైమరీ కీ కాలం కదా. సో సెక్యూరిటీ టేబుల్ ఏంటంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకు వచ్చిన రిక్వైర్మెంట్ ఏంటంటే, సో ఇక్కడ ఎంప్లాయీ మెయిల్ ఐడి కూడా ఉండాలి. డిపెండ్స్ అనమాట. ఓకే, 2 kindsలో మనం వర్కౌట్ చేస్తాం. john@abc.com, steve@abc.com. ఓకే, సో విల్ వర్కౌట్. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉంది. ఫ్యాక్ట్ టేబుల్ ఎంప్లాయీ ఐడి ఉంది, ఆయన శాలరీ ఉంది, ఆయన కంట్రీ ఉంది, ఆయన ఎంత సేల్స్ చేసాడు ఉంది, ఆయన మెయిల్ ఐడి ఉంది. ఓకే, సో ఇప్పుడు నేనేం చేయాలంటే ఈ జాన్ అనే పర్సన్ ఓపెన్ చేసినప్పుడు ఓన్లీ ఫస్ట్ రో డేటానే చూడాలి. రో లెవెల్ సెక్యూరిటీ అంటే ఏంటంటే గణేష్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ జాన్ ఓపెన్ చేసినప్పుడు ఎంప్లాయీ నేమ్ కూడా ఇస్తాం మీకు అర్థం అవడం కోసం. ఓకే, ఇది జాన్, ఇది పీటర్. సో ఇప్పుడు అసలు డైనమిక్ అనేది అసలు పిక్చర్లోకి ఎలా వచ్చిందంటే గణేష్ నువ్వు ఆన్సర్ చేయాలి. ఇప్పుడు మనకి 3 countries ఉన్నాయి. 3 countriesకి ఓన్లీ ఏంటి 3 యూజర్స్ ఉన్నారు. సో నువ్వేం చేస్తావు, ఒక్కో కంట్రీ మీద రోల్ క్రియేట్ చేసి ఆ కంట్రీ ఆ రోల్ని నువ్వు ఏంటి పవర్ బి ఏంటి ఆ రోల్కి నువ్వు ఈచ్ యూజర్ని అసైన్ చేస్తావు, అంతేనా? ఇప్పుడు నీ దగ్గర 20 countries ఉన్నాయి. సో 20 countries ఉంటే నువ్వేం చేస్తావు చెప్పు. నీ దగ్గర 20 countries ఉన్నాయి, నీ దగ్గర 20 country heads ఉన్నారు. సో ఇప్పుడు నువ్వేంటంటే ఏ కంట్రీ హెడ్ ఓపెన్ చేస్తే ఆ కంట్రీ డేటాని చూడాలి. మనకి 20 countries ఉన్నాయి. సో అప్పుడు నువ్వు డేటాని రిస్ట్రిక్ట్ చేయాలంటే ఎలా వర్కౌట్ చేస్తావు? యాక్చువల్‌గా ఏదైనా ఆప్షన్ ఉంటే ఆ ఎంప్లాయీ లొకేషన్ బట్టి ఫిల్టర్ అప్లై అట్లా ఆటోమేటిక్‌గా అప్లై స్టాటిక్ ద్వారా ఎలా చేస్తావు చెప్పు నార్మల్‌గా అయితే? ద్వారా అయితే 20 20 countries‌కి 20 రోల్స్ క్రియేట్ చేయాలి, అవునా? అవును. సో అదేమవుతుందంటే ఇప్పుడు 20 countries ఉన్నాయి, లేదా 30 ఉంటుంది, 40 ఉంటుంది. సో నీకు అది యాడ్ ఆన్ టాస్క్ అవుతుంది, నీకు రిపీటెడ్ వర్క్ కదా, అవును. మాన్యువల్ వర్క్ అవుతుంది కదా. సో మనం ఏం చేయాలంటే నీకు 20 countries ఉన్నా, 5 countries ఉన్నా, రేపు 100 countries ఉన్నా మనం ఏం చేయాలంటే దాన్ని డైనమిక్ చేయాలి. రేపు పొద్దున ఒక న్యూ కంట్రీ యాడ్ అయినా కూడా ఏంటంటే మనం ఇచ్చే ఏంటి లాజిక్ అనేది ఏం చేయాలంటే ఏ కంట్రీ వచ్చినా కూడా మనం ఇచ్చే లాజిక్ వల్ల ఒక పర్సన్ రిపోర్ట్ ఓపెన్ చేస్తారంటే ఆ పర్సన్ ఏ కంట్రీకి సంబంధించిన ఆ డేటా వచ్చేలాగా మనం ఒక లాజిక్ ఇంప్లిమెంట్ చేయాలి. సో అది ఎన్ని కంట్రీస్ ఉన్నా వర్కౌట్ అవ్వాలి. ఇదేంటంటే స్టాటిక్ అనేది ఏంటంటే మనం రోల్ క్రియేట్ చేసి అసైన్ చేస్తేనే వర్కౌట్ అవుతుంది. స్పెసిఫిక్ కంట్రీకి స్పెసిఫిక్ రోల్ అవ్వాలి. సో మనం ఏం చేయాలంటే రోల్ క్రియేట్ చేయాలి, కానీ వీ హ్యావ్ టు అచీవ్ ఆల్ దీస్ థింగ్స్ యూజింగ్ వన్ రోల్. ఒకే రోల్ ద్వారా దీన్ని అచీవ్ చేయాలి. డైనమిక్ ఏంటి, ఏ యూజర్ వచ్చినా ఆ యూజర్ కంట్రీ డేటా చూడాలి, అది ఒకే రోల్ ద్వారా అచీవ్ చేయాలి. అది ఎలా అచీవ్ చేస్తామంటే డైనమిక్ ద్వారా. అది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే చెప్తాను చూడండి. ఇప్పుడు జాన్ వచ్చాడు. జాన్ వచ్చినప్పుడు ఈ జాన్ రిపోర్ట్ ఓపెన్ చేస్తే కెనడా డేటానే చూడాలి. పీటర్ ఓపెన్ చేస్తే యుఎస్ డేటా చూడాలి. ఓకే, అలానే రాకేష్ ఉన్నాడు. సారీ, రాకేష్ ఓపెన్ చేసినప్పుడు ఇండియా డేటానే చూడాలి. ఓకే, సారీ. సో దాన్ని మనం ఎలా అచీవ్ చేయొచ్చు అంటే ఓకే, దానికి మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటో చెప్తా చూడండి ఫస్ట్. సో దాన్ని మనం ఎలా అచీవ్ చేయొచ్చు అంటే ఇప్పుడు ఎంప్లాయీ ఐడీస్ ఉంది, ఎంప్లాయీ ఐడి యూనిక్. సో ఇక్కడ ఓకే సో దీన్ని మనం ఎలా అచీవ్ చేస్తామంటే ప్రతి మనకి సెక్యూరిటీ టేబుల్ అని ఒక సెపరేట్ టేబుల్ మెయింటైన్ చేయాలి. ఓకేనా? ఈ సెపరేట్ టేబుల్లో మనం ఏం చేస్తామంటే ఎంప్లాయీ మెయిల్ ఐడి ఉండాలి. ఓకే, మెయిల్ ఐడి ద్వారా అచీవ్ చేస్తాం. మనం ఏం చేస్తామంటే ఈసారి కంట్రీ మీద రోల్స్ క్రియేట్ చేయకుండా మెయిల్ ఐడి మీద రోల్ క్రియేట్ చేస్తాం. ఆ రోల్ ఏం చేస్తుందంటే ఒక పర్సన్ లాగిన్ అయితే ఆ పర్సన్ యొక్క మెయిల్ ఐడి వెళ్ళి మన టేబుల్లో చెక్ చేసుకుంటుంది. టేబుల్లో చెక్ చేసుకుని ఓకే జాన్ అనే పర్సన్ లాగిన్ అయ్యాడు. అప్పుడు ఏం చేస్తుందంటే ఈ మెయిల్ ఐడి వచ్చి జాన్ పర్సన్ చెక్ చేసుకుని దీని మీద ఫిల్టర్ అప్లై చేస్తుంది. ఎలాగా, ఈమెయిల్ ఎంప్లాయీ ఈమెయిల్ ఈక్వల్ టు జాన్ అని. అప్పుడు జాన్ మీద ఫిల్టర్ అప్లై చేసినప్పుడు ఓన్లీ జాన్ డేటాని చూస్తాం కదా.
అలాగే ఫర్ సపోజ్ గణేష్ నువ్వు లాగిన్ అయ్యావు. నువ్వు లాగిన్ అయినప్పుడు నీ మెయిల్ ఐడి వస్తుందన్నమాట. నీ మెయిల్ ఐడి వచ్చి నీ మెయిల్ ఐడి మీద ఫిల్టర్ అవుతుంది. ఈమెయిల్ ఎంప్లాయీ ఈమెయిల్ ఈక్వల్ టు గణేష్ అని. గణేష్ వచ్చినప్పుడు గణేష్ ఇండియాకి సంబంధించినప్పుడు. సో గణేష్ డేటా ఫిల్టర్ అవుతుంది. అలా ఏ పర్సన్ వస్తే ఆ పర్సన్ యొక్క మెయిల్ ఐడి అది తీసుకుని ఆ మెయిల్ ఐడిని ఇక్కడ చెక్ చేసుకుంటుంది. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? Yes. యా. సో దాన్ని అచీవ్ చేయడానికి ఏంటంటే మనకి టూ వేస్ ఉన్నాయన్నమాట. వే 1 ఏంటి, స్టెప్ 1 ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి మెయిల్ ఐడి ఉండాలి సెక్యూరిటీ టేబుల్‌లో. అండ్ ఇక్కడ ఏంటంటే మీకు ఎంప్లాయీ ఐడి చెప్పాను కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్డర్ ఐడి తీసుకుందాం. ఓకేనా? ఆర్డర్ ఐడి తీసుకుందాం. నో నీడ్ ఆఫ్ ఆర్డర్ ఐడి. ఇది ఉంచేసి ఓకే, ఇది ఫైన్. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఒక సెపరేట్ టేబుల్ మెయింటైన్ చేయాలి. ఆ సెపరేట్ టేబుల్‌లో మెయిల్ ఐడీస్ మెయింటైన్ చేయాలి. సో మనం ఏం చేస్తామంటే ఈ మెయిల్ ఐడీస్‌ని ఇక్కడ మెయింటైన్ చేస్తాం. ఆ తర్వాత అదర్ వే ఏంటంటే ఇక్కడ మనకి ఎంప్లాయీ ఐడి ఉంది కదా. ఈ ఎంప్లాయీ ఐడిని మనం ఇక్కడ మెయింటైన్ చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఒక సెక్యూరిటీ టేబుల్ మెయింటైన్ చేయాలి. ఆ సెక్యూరిటీ టేబుల్‌లో ఒక ప్రైమరీ కీ కాలమ్ ఉండాలి. అలానే ఎంప్లాయీ ఐడీస్ కూడా ఉండాలి. ఈమెయిల్స్ కూడా ఉండాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఈ ఎంప్లాయీ ఐడిని తీసుకొచ్చి దీంతో జాయిన్ చేస్తాం. ఇది జాయిన్ అవుతుంది. ఇది జాయిన్ అయినప్పుడు మనకి ఏమవుతుంది, ఒక రిలేషన్‌షిప్ క్రియేట్ అవుతుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈమెయిల్ ఐడి మీద ఒక ఫంక్షన్ అప్లై చేస్తాం. మనం ఒక రోల్ క్రియేట్ చేస్తాం. ఆ రోల్‌లో ఏం చేస్తామంటే సెక్యూరిటీ టేబుల్ మీద ఫిల్టర్ అప్లై చేస్తాం. ఈ ఎంప్లాయీ ఐడి ఈక్వల్ టు యూజర్ ప్రిన్సిపల్ నేమ్ ఇది అసైన్ చేస్తాం అనమాట. ఈ ఫంక్షన్ డైనమిక్ ఫంక్షన్ అనమాట. ఈ ఫంక్షన్ ఏం చేస్తుందంటే మనం ఎప్పుడైనా ఫర్ సపోజ్ నేను లాగిన్ అయ్యా, అప్పుడు ఏం చేస్తుందంటే ఈ రోల్లోకి వచ్చి యూజర్ ప్రిన్సిపల్ నేమ్ నా నేమ్ పిక్ చేసుకుంటుంది. నా నేమ్ పిక్ చేసుకుని ఈ సెక్యూరిటీ టేబుల్‌లో ఈ మెయిల్ ఐడీస్‌లో నా నేమ్ ఉందో లేదో చెక్ చేస్తారు. ఓకే, నా నేమ్ ఉంది. అప్పుడు నా నేమ్ పిక్ చేసుకుని ఇక్కడ నుంచి పిక్ అవుతుంది. ఇక్కడ ఫిల్టర్ అప్లై అవుతుంది. ఇక్కడ నుంచి ఏం చేస్తాం, రిలేషన్‌షిప్ ద్వారా ఈ టేబుల్‌కి వస్తాం. ఈ టేబుల్‌లోకి వచ్చి నా నేమ్‌కి ఏ డేటా అయితే ఉందో ఆ డేటాని చూపిస్తుంది. అర్థమైందా మీకు? ఏమైనా డౌట్ ఉందా గణేష్? యూజర్ ఒకసారి చెప్పండి. మళ్ళీ చెప్తాను చూడు. ఇప్పుడు ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేబుల్‌ని ఇగ్నోర్ చేయండి గణేష్. ఓకేనా? ఈ టేబుల్‌ని ఇగ్నోర్ చేయండి. ఓకే? ఆర్డర్ ఐడి. ఆర్డర్ ఐడి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టేబుల్‌ని ఇగ్నోర్ చేయండి. స్టాటిక్ వరకు అర్థమైందా మీ అందరికి? డౌట్ ఉందా? ఈ రిలేషన్ కూడా అర్థమైంది సార్. ఇది యూజర్ ప్రిన్సిపల్ అనేది అర్థం. ఇదే చెప్తాను చూడు. సో ఫస్ట్ ఏంటంటే గణేష్ అసలు రిలేషన్‌షిప్ ఎందుకు క్రియేట్ చేయాలో కూడా చెప్తాను. ఓకేనా? ఇప్పుడు మనకి ఆర్డర్స్ ఉన్నాయి గణేష్. ఆర్డర్స్ అనేది 1 ఆర్డర్ 1, 2, 3 వచ్చింది. ఇప్పుడు ఆర్డర్ 4 వచ్చింది. ఆర్డర్ 4 వచ్చినప్పుడు సేమ్ పర్సన్ కొనొచ్చా? కొనొచ్చు సార్. కొనొచ్చు కదా. అంటే నీకు ఇక్కడ మెయిల్ ఐడీస్ ఏమవుతున్నాయి, రిపీట్ అవుతున్నాయా? ఎస్ సార్. అంతే కదా. నీకు ఆర్డర్ అయినప్పుడు మెయిల్ ఐడీస్ రిపీట్ అవుతున్నాయి. సో మనకేంటంటే యూనిక్ ఉండాలన్నమాట. అందుకు ఏం చేస్తామంటే మనం ఒక సెపరేట్ టేబుల్ మెయింటైన్ చేసుకుని ఆ సెపరేట్ టేబుల్‌లో ఆ ఆర్డర్ ఐడి అలాగే మెయిల్ ఐడి మెయింటైన్ చేసుకుంటాం. ఈ ఆర్డర్ ఐడిని ఏం చేస్తామంటే దీంతో జాయిన్ చేస్తాం. ఆర్డర్ ఐడి జాయిన్ అవుతుంది. జాయిన్ అయిన తర్వాత ఇవన్నీ యూనిక్ కదా. దీని మీద మనం యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అనేది అప్లై చేయాలి. ఇంతవరకు అర్థమైందా? అర్థమైంది సార్. అంటే అసలు మనం సెక్యూరిటీ టేబుల్‌ని పిక్చర్‌లోకి ఎందుకు తీసుకొచ్చామో మీకు అర్థమైందా? అర్థమైంది సార్. సో ఎందుకు తీసుకొచ్చాం గణేష్ ఇది? ఇది మన ఫ్యాక్ట్ టేబుల్‌లో ఎక్కువ డూప్లికేట్స్ ఉంటాయి కాబట్టి మెయిల్ ఐడీస్ డైమెన్షన్ టేబుల్‌లో అవి యూనిక్‌గా మెయింటైన్ చేయడానికి తీసుకొచ్చాం. అంతే కదా. సో ఈ టేబుల్ ఎవరు ఇస్తారంటే మనకి అయితే మన డేటా ఇంజినీరింగ్ టీమ్ ఇస్తారు. ఓకేనా? లేకపోతే స్టేక్ హోల్డర్ ఇవ్వాలి. సో డేటా ఇంజినీరింగ్ టీమ్ ఇస్తే టేబుల్‌లో ఇస్తది. ఓకేనా? సో ఇది మనకి టేబుల్‌లో ఇచ్చినా వర్కౌట్ అవుతుంది. లేకపోతే స్టేక్ హోల్డర్ ఇస్తే ఎక్సెల్ ఫైల్‌లో ఇస్తాడు. టోటల్ డిపెండ్స్ అనమాట. ఆల్రెడీ మనకి ఏమైతే టేబుల్స్ లోడ్ చేసుకున్నామో ఆ టేబుల్‌తో పాటు ఈ టేబుల్ కూడా వచ్చేస్తది. లేదు అంటే మనం ఏం చేయాలంటే ఇన్ కేస్ డేటాబేస్‌లో ఈ టేబుల్ లేకపోతే మనం స్టేక్ హోల్డర్‌ని అడగాలి. మాకు ఈ డేటా కావాలని చెప్పి. సో తను ఏం చేస్తాడంటే ఐదర్ డేటాబేస్‌లోకైనా తీసుకొస్తాడు, లేకపోతే ఒక ఎక్సెల్ ఫైల్ తను తీసుకుని ఒక ఎక్సెల్ ఫైల్‌లో తన దగ్గర ఎవరు ఏ మెయిల్ ఐడీస్ ఉన్నాయో అన్ని మెయిల్ ఐడీస్‌ని తీసుకొచ్చి ఒక టేబుల్‌లో పెట్టి ఆ టేబుల్‌ని మనం షేర్ చేస్తాం. ఆ టేబుల్‌ని మనం సెక్యూరిటీ టేబుల్ అన్నారు. అర్థమైందా? ఇప్పుడు యూజర్ ప్రిన్సిపల్ నేమ్ ఎలా వర్కౌట్ అవుతుందో చూపిస్తా చూడండి.
సో దానికి రిలేషన్షిప్ క్రియేట్ చేయాలి గణేష్. సో సెక్యూరిటీ టేబుల్ని నేను ఇక్కడ ఏం చేశానంటే కంట్రీతో మ్యాచ్ చేశాను. సో మనకి లిమిటెడ్ కంట్రీసే ఉన్నాయి ఇక్కడ, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్. ఓకేనా, నేను ఏం చేశాను, ఈ కంట్రీ హెడ్ ఎవడు, జాన్ పీటర్. జర్మనీకి ఎవరు, ఇది కూడా అప్డేట్ చేస్తాను జస్ట్ జర్మనీకి వచ్చి రాకేష్ కుమార్ అనుకుందాం. ఓకే, ఇది డేవిడ్ వార్నర్ కాదు, ఇది వచ్చి స్టీవ్ స్మిత్. ఓకే, డన్. ఒకసారి రిఫ్రెష్ చేస్తాను డేటాని. అశ్రిత అండ్ తనుష అర్థమైందా మీకు టేబుల్ ఎందుకు యూజ్ చేస్తాం, సెక్యూరిటీ టేబుల్? ఎస్ సార్. Yes, sir. ఓకే 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 ఫైన్. ఇప్పుడు మీకు సింపుల్గా అర్థమవుతుంది. కెనడాకి జాన్ పీటర్ కంట్రీ హెడ్, జర్మనీకి రాకేష్ కుమార్ కంట్రీ హెడ్, ఫ్రాన్స్కి స్టీవ్ స్మిత్ హెడ్. ఓకేనా, ఈ పర్సన్స్ ఓపెన్ చేసినప్పుడు ఈ డేటానే కావాలి. సో ఇది ఒక సెక్యూరిటీ టేబుల్. ఇప్పుడు మనం ఏం చేస్తాము, కంట్రీని తీసుకొచ్చి ఈ కంట్రీతో జాయిన్ చేసాం. ఓకేనా, మీరు దీని మీద క్లిక్ చేస్తే, ఇలా డబుల్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు చూడవచ్చు. లేదు సార్ నాకు ఇలా పాపప్ వద్దు, నార్మల్గా చూడాలంటే జస్ట్ ఈ రిలేషన్షిప్ని సెలెక్ట్ చేసి ఇక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి చూసారా, ఈ ప్రాపర్టీస్ని ఎక్స్పెండ్ చేయండి. ఎప్పుడైతే మీరు ఈ రిలేషన్షిప్ సెలెక్ట్ చేశారో టేబుల్ ఏ టేబుల్, ఏ కాలం మీరు జాయిన్ చేస్తున్నారు, ఏ కార్డినాలిటీ, యాక్టివ్ రిలేషన్షిప్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేస్తుంది. ఏదైతే మీరు డబుల్ క్లిక్ చేసినప్పుడు పాపప్ ఓపెన్ అయ్యి వస్తున్నాయో సేమ్ డీటెయిల్స్ ఈ ప్రాపర్టీలో ఇక్కడ మీకు వస్తాయి. ఓకే, సో మనం ఏం చేసామంటే 2 టేబుల్స్లో కంట్రీని జాయిన్ చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ టేబుల్ మీద మనం రిలేషన్షిప్ని రోల్ని అసైన్ చేయాలి. అది ఎలా అసైన్ చేస్తామో చూపిస్తా చూడండి. మేనేజ్ పారామీటర్స్కి వెళ్ళండి. సో ఈ టూ రోల్స్ అర్థమైందా గణేష్, ఎందుకు క్రియేట్ చేస్తున్నాము? అర్థమైంది సార్, అది స్టాటిక్. సో డైనమిక్ ఎలా చేయాలంటే చెప్తా చూడు. న్యూ రోల్ మీద క్లిక్ చేయి, దీన్ని మనం డైనమిక్ అందాం. ఓకే, డైనమిక్ తీసుకున్నప్పుడు ఓకే, ఇట్స్ ఆల్రెడీ దేర్ ఉంది కదా. ఓకే, ఆర్ఎల్ఎస్ కింద పెడదాం. ఆర్ఎల్ఎస్ డైనమిక్. ఇక్కడ మనకి మన పవర్ బిఐలో ఎన్ని టేబుల్స్ ఉన్నాయో అన్ని టేబుల్స్ ఇక్కడ వచ్చేస్తుంది. సో మనం పిక్ చేసుకోవాల్సిన టేబుల్ ఏంటి, డైనమిక్కి సెక్యూరిటీ టేబుల్. సో సెక్యూరిటీ టేబుల్ని సెలెక్ట్ చేసుకుని న్యూ రోల్ మీద క్లిక్ చేయి. అయితే ఏంటంటే న్యూ రోల్ మీద క్లిక్ చేసినప్పుడు నీకు ఇలా ఫిల్టర్స్ కింద వస్తుంది. ఇది ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్టాటిక్ లెవెల్ ఉన్నప్పుడు ఈ ఆప్షన్ని యూజ్ చేస్తాం. మనం యూజ్ చేసేది ఇప్పుడు స్టాటిక్ లెవెల్ కాదు. సో అందుకే ఏం చేయాలంటే ఫంక్షన్ అప్లై చేయాలంటే డాక్స్ ఎడిటర్లోకి వెళ్ళాలి. సో స్విచ్ టు డాక్స్ ఎడిటర్ మీద క్లిక్ చేయండి. ఇది ఒక బుక్ మార్క్ లాంటిది. మీరు ఎప్పుడైతే డాక్స్ మీద క్లిక్ చేస్తారో డాక్స్ బాక్స్ ఓపెన్ అవుతుంది. లేదు డిఫాల్ట్ కావాలంటే డిఫాల్ట్ మీద క్లిక్ చేయండి. బుక్ మార్క్స్ అంటే అర్థం తెలుసు కదా మీకు. ఏం చేస్తాం, బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం కావాల్సిన ఇమేజ్ని చూపిస్తాం. సో సెక్యూరిటీ టేబుల్ని తీసుకుని ఇక్కడ స్విచ్ టు డాక్స్ ఎడిటర్ ఉంది, ఇక్కడ క్లిక్ చేయండి. అప్పుడు మీకు డాక్స్ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫంక్షన్ రాయాలి. మెయిల్ ఐడి, ఈ టేబుల్ని సెలెక్ట్ చేసుకోండి. టేబుల్లో నుంచి కాలం ఏంటి, మెయిల్ ఐడి ఈక్వల్ టు సింపుల్, ఇక్కడ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ ఇది ఉంది చూసారా, ఈ ఫంక్షన్ సెలెక్ట్ చేయండి. దట్స్ ఇట్. దానికి మించి మీరు ఏం చేయరు. స్టాటిక్ కన్నా డైనమిక్ ఇంకా ఈజీ. ఏం చేయాలి, ఒక రోల్ క్రియేట్ చేయాలి, సెక్యూరిటీ టేబుల్కి వెళ్ళాలి, సెక్యూరిటీ టేబుల్ మెయిల్ ఐడిని తీసుకోవాలి, ఈక్వల్ టు యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అని ఇస్తే చాలు. సేవ్ చేయండి. అర్థమైందా గణేష్, యూజర్ ప్రిన్సిపల్ నేమ్ ఎలా ఇస్తాము? అర్థమైంది కదా. ఇది అసలు నేమ్ తీసుకోవట్లేదు, ఒక్క నిమిషం. ఓకే, స్టక్ అయిపోయింది డిస్ప్లే. ప్రైస్ ఓకే ఫైన్. ఒక్కసారి మనం చూద్దాం. అయితే అప్లై అయిన తర్వాత గణేష్ వ్యూ యాజ్ అనేది ఇక్కడ మనకి 2 ఉంటాయి. మోడలింగ్లో 2 ఉంటుంది. రోల్ని క్రియేట్ చేయాలంటే మేనేజ్ రోల్ మీద క్లిక్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం క్రియేట్ చేసిన రోల్ని చూద్దాం.
డైనమిక్ సెలెక్ట్ చేసినప్పుడు డైనమిక్ రోల్ అనేది సెక్యూరిటీ టేబుల్ మీదకి వచ్చింది, ఫిల్టర్ వచ్చి మెయిల్ ఐడి ఈక్వల్ టు యూజర్ ప్రిన్సిపల్ నేమ్. ఓకే, సో వ్యూ యాజ్ అనేది ఏంటంటే టెస్ట్ చేయడానికి. ఈ టెస్ట్ ఏంటంటే నీకు స్టాటిక్ లెవెల్స్ అనేది స్టాటిక్ రోల్స్ ఉన్నాయి చూసావా, అవి ఇక్కడ అప్లై అవుతుంది. కానీ నువ్వు ఎప్పుడైతే మెయిల్ ఐడి ఒక స్పెసిఫిక్ మెయిల్ ఐడి ఇచ్చి టెస్ట్ చేయాలో ఇక్కడ వర్కౌట్ అవ్వదు. జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. సో ఇన్ సింపుల్ వర్డ్స్ మీకు చెప్పాలంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా, పవర్ బిఐ డెస్క్టాప్లో మీరు స్టాటిక్ రోల్ క్రియేట్ చేస్తారు, డైనమిక్ రోల్ క్రియేట్ చేస్తారు. మీరు క్రియేట్ చేసిన రోల్ వర్కౌట్ అవుతుందా లేదని చెప్పి కెనడా రోల్ సెలెక్ట్ చేసి నువ్వు ఓకే చేస్తే కెనడా డేటానే వస్తుంది. ఓకేనా? కానీ డైనమిక్ ఉంది చూసారా, డైనమిక్ అనేది ఇక్కడ వర్కౌట్ అవ్వదు. డైనమిక్ ఎలా వర్కౌట్ అవుతుందంటే అదర్ యూజర్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ మెయిల్ ఐడి ఇవ్వాలి. సో ఇక్కడ మనం రాకేష్ కుమార్ మెయిల్ ఐడి ఇస్తే ఆ డేటానే కనిపించాలి. కానీ ఇక్కడ మీకు ఏంటంటే డెస్క్టాప్లో ఆ వెర్షన్ అనేది ప్రాపర్గా వర్క్ అవ్వదు. ఓకే, ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. చూడండి, నేను రాకేష్ కుమార్ ఇచ్చా. రాకేష్ కుమార్ అంటే జర్మనీ డేటా కావాలి, బట్ ఇక్కడ మీరు చూసినప్పుడు అంత డేటా వస్తుంది. సో ఇక్కడ ఇక్కడ కొంచెం సింటాక్స్ డిఫరెన్స్ ఉంటుంది, అందుకే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. బట్ మనం ఎక్కడ టెస్ట్ చేయొచ్చు, ఎలా చూడొచ్చు అంటే డైరెక్ట్ పవర్ బై సర్వీస్లో చూడొచ్చు. ఓకే, నేను ఇప్పుడు ఏం చేస్తానంటే పవర్ బై సర్వీస్లోకి మూవ్ చేస్తున్నాను ఈ రిపోర్ట్ని. రో లెవెల్ సెక్యూరిటీ కదా, ఒక రో లెవెల్ సెక్యూరిటీలో ఆల్రెడీ తనుష క్రియేట్ చేసినట్టుంది. ఓకే ఫైన్, నేను రిప్లేస్ చేస్తాను దాన్ని. ఓకే ఓకే, తను స్టేస్ మీద తనే యూజ్ చేస్తుంది కదా, ఫైన్. నేను ఇంకొక న్యూ వర్క్ స్పేస్ క్రియేట్ చేస్తాను కొంచెం అర్థం కోసం. RLS అని పెడతాను. మీకు ఎన్ని వర్క్ స్పేసెస్ కావాలంటే అన్ని క్రియేట్ చేసుకోండి, నాట్ ఎన్ ఇష్యూ. డైనమిక్ RLS ఫైన్. ఇప్పుడు ఈ రిపోర్ట్ని మనం డైనమిక్ RLSలో పబ్లిష్ చేద్దాం. ఇది మన వర్క్ స్పేస్, సెలెక్ట్ చేసి పబ్లిష్ చేస్తున్నా చూడండి. వన్స్ పబ్లిష్ అయిన తర్వాత మీకు ఇది వస్తుంది, సక్సెస్ అనే స్టాటస్ వస్తుంది. ఇక్కడ ఓపెన్ రిపోర్ట్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా పేజ్ ఓపెన్ చేస్తుంది. సో మనం ఆల్రెడీ వర్క్ స్పేస్లో ఉన్నాం కాబట్టి ఫైన్, మీరు అక్కడి నుంచి యాక్సెస్ చేయొచ్చు, ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. రిఫ్రెష్ చేసుకోవాలి ట్యాబ్ని. ఓకే, దీన్ని ఇక్కడ క్లిక్ చేయండి. నౌ వీ కెన్ సీ అవర్ రిపోర్ట్. ఓకే, సో అంత డేటా కనిపిస్తుంది కదా, ఫైన్. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే స్టీవ్ స్మిత్ ఉన్నాడు, ఇప్పుడు మనం హౌ టు వర్క్ అనేది చూద్దాం. సో తనుష, ఇక్కడ నుంచి మనం రోల్ అసైన్ చేయాలంటే ఏ ఆప్షన్ ఓపెన్ చేయాలి? Semantic model లో more options. మోర్ ఆప్షన్కి వెళ్ళి సెక్యూరిటీ, అంతేనా? ఇక్కడ మనకి కెనడా ఉంది. సో ఇప్పుడు తనుష కెనడాకి నేను రాకేష్ ఇస్తే రాకేష్ ఏ డేటా చూస్తాడు అంటే ఈ రోల్స్ వర్కౌట్ అవ్వాలంటే ఏం చేయాలి మనం? ఇక్కడ యూజర్స్ ని అసైన్ చేయాలి, అంతేనా? అవునవును. సో ఇప్పుడు నేను నాకు ఫ్రాన్స్ కి జాన్ పీటర్ కావాలంటే నేను ఏం చేయాలి? ఫ్రాన్స్ సెలెక్ట్ చేసి జాన్ పీటర్ అనే యూజర్ ఐడి యాడ్ చేసుకో, అంతే కదా? గుడ్ గుడ్. సో ఇప్పుడు మనం డైనమిక్కి వెళ్దాం. సో డైనమిక్ నేను ఏం చేస్తున్నాను అంటే మన దగ్గర యూజర్స్ ఉన్నారు కదా, వాళ్ళని యాడ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చి రాకేష్ కుమార్, జాన్, సో స్టీవ్ స్మిత్ అనేవాడు క్రియేట్ చేశాడు కాబట్టి ఈ పర్సన్ అనేవాడు డేటా అంతా చూస్తాడు. మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 2 యూజర్స్ని యాడ్ చేసి ఓన్లీ ఈ యూజర్స్ ఓపెన్ చేసినప్పుడు వీళ్ళ డేటానే చూడాలి. ఓకే, జాన్ పీటర్ అయితే తీసుకున్నాం, ఫైన్. జాన్ పీటర్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, జాన్ పీటర్ని యాడ్ చేసాను. అలానే రాకేష్ కుమార్, ఓకే రాకేష్ కుమార్ని కూడా యాడ్ చేశాను. రాకేష్ కుమార్ యాడ్ చేయండి, ఇక్కడ సేవ్ చేయండి. ఓకే, సో మనం ఏం చేసాము, ఈ డైనమిక్ రోల్ లెవెల్ సెక్యూర్ సేమ్ రోల్స్ కింద అంతే. ఇక్కడ ఏం చేసాం, ఒక డైనమిక్ రోల్ క్రియేట్ చేసి యూజర్ని యాడ్ చేసాం. సో ఇప్పుడు మనం టెస్ట్ చేద్దాం. జాన్ పీటర్ ఓపెన్ చేస్తానేమో
కెనడా డేటా రావాలి. రాకేష్ ఓపెన్ చేస్తే జర్మన్ డేటా రావాలి. ఇక్కడ నుంచి టెస్ట్ చేయొచ్చు. ఇందాక మనం వ్యూ యాజ్ అని పవర్ బిఐ డెస్క్‌టాప్‌లో ఇక్కడ టెస్ట్ చేసాం కదా! మోడలింగ్‌లో. సేమ్ ఇదే కాన్సెప్ట్‌ని మనం పవర్ బిఐ సర్వీస్‌లో కూడా చేయొచ్చు. ఇక్కడ 3 డాట్స్ ఉంటది. ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి టెస్ట్ యాజ్ రోల్ క్లిక్ చేయండి. మీరు స్టాటిక్ కూడా చేయొచ్చు ఇక్కడ. ఓకే. ఇక్కడ మీరు వ్యూ యాజ్ ఉంది చూసారా? దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు ఇది అన్‌ఫిల్టర్ చేసి సెలెక్ట్ పర్సన్ ఉంది చూడండి. ఇవి ఫిల్టర్స్ అన్నమాట. ఓకే. సెలెక్ట్ పర్సన్ మీద క్లిక్ చేయండి. మనం ఇప్పుడు జాన్ పీటర్ ఇద్దాం. జాన్ పీటర్‌కి చూడండి ఎఫెక్టివ్ పర్మిషన్ ఏం లేదు. బట్ అసైన్ రోల్ ఏంటి? ఆర్ఎల్ఎస్. ఓకే. ఈ పర్సన్‌కి ఇది పర్సన్ నేమ్, మెయిల్ ఐడీస్, ఆర్ఎల్ఎస్ అసైన్. విల్ ట్రై ఇట్. ఓకే. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా! ఏ డేటా చూస్తున్నారు? గణేష్. మనకి ఏ డేటా కనిపిస్తుంది? కెనడా డేటా కనిపిస్తుంది. అవునా? సో, మనం ఒకసారి ఇక్కడ డేటాలోకి వెళ్దాం. జాన్ పీటర్ అనేవాడిది ఏ డేటా ఉంది? కెనడా. సో, నువ్వు రిపోర్ట్ ఓపెన్ చేసినప్పుడు నీకు ఏ డేటా కనిపిస్తుంది? కెనడా కదా! సో, ఇప్పుడు రాకేష్ కుమార్ ట్రై చేద్దాం. రాకేష్ కుమార్ వచ్చి జర్మనీ కదా! జర్మన్. సో, అది ట్రై చేద్దాం. నేను రాకేష్ కుమార్ ఇస్తాను. ఇక్కడ కూడా రాకేష్ కుమార్‌కి రోల్ అసైన్ అయింది ఆర్ఎల్ఎస్. ఓకే. 1 సెకండ్. రాకేష్ కుమారేనా మనం తీసుకుంది? జర్మన్. ఓకే. జర్మనీ డేటా లేదా ఏంటి? జర్మనీ రాకేష్ కుమార్. సార్ రాకేష్ కుమార్‌కి ఈమెయిల్ ఐడి తప్పు సార్. తప్పుందా? ఇది కాదా? ఇదే కదా? ఓకే. ఓకే. మేబీ నేను సెలెక్ట్ చేసిన రాకేష్ కుమార్ డిఫరెంట్ అనుకుంటా. ఓకే. గాట్ ఇట్. ఇదా? ఓకే. దానికి లేదు. ఇదే రాకేష్ కుమార్. ఆర్ఎల్ఎస్ టేబుల్‌లోనే తప్పు ఉంది సార్. తప్పు ఉందా? ఓకే. మెయిల్ ఐడి రాంగ్ ఉంది అంటున్నావా? ఓకే. ఇది రాంగ్ కదా? అవును సార్. ఓకే. గాట్ ఇట్. ఒక్కసారి నాకు మెయిల్ ఐడి ఉంది, నా దగ్గరే ఉంది. ఇది కదా మెయిల్ ఐడి. ఓకే. ఇప్పుడు దీన్ని వర్కౌట్ చేద్దాం. మళ్ళీ ఒక్కసారి రిఫ్రెష్ చేసి పబ్లిష్ చేయాలి. ఓకే. డన్. రీపబ్లిష్ చేద్దాం. డైనమిక్ ఆర్ఎల్ఎస్ చూద్దాం. డైనమిక్ ఆర్ఎల్ఎస్. ఓకే. ఇప్పుడు మనం చూద్దాం ఇది ఎంత వర్కౌట్. ఇప్పుడు వర్కౌట్ అవుతుంది ప్రాపర్గా. ఓకే. ఫైన్. ఒకసారి రిఫ్రెష్ చేసి, సో ఇట్ ఈస్ రిఫ్రెష్ నా. దెన్ security will test it again. Okay. ROAS. రాకేష్ కుమార్ అంటే చైర్మన్. ఓకే. జర్మనీ డేటా వచ్చిందా? ఇప్పుడు కనిపించిందా? సో గణేష్ అర్థమైందా? గణేష్, తనుష్ అండ్ అశ్రిత ఏమైనా డౌట్ ఉందా మీకు? ఆర్ఎల్ఎస్ అంటే డైనమిక్ కి స్టాటిక్ కి డిఫరెన్స్ అవుతుంది. సెక్యూరిటీ టేబుల్ ఏంటి? గణేష్ ఏమైనా డౌట్ ఉందా నీకు? ఏమైనా డౌట్ ఉందా? ఓకేనా? సో ఇది ఆర్ఎల్ఎస్ అంటే, దీని మించి ఇంకేం లేదు. గణేష్ ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. లేదు సార్, లేదు కదా? సో ఇంకొకటి ఏంటంటే గణేష్, నీకు యూజర్ నేమ్ డిస్ప్లే అవ్వాలంటే ఒక మెజర్ క్రియేట్ చేయి. ఆ మెజర్ నేమ్ వచ్చి ఏంటంటే జస్ట్ ఒక మెజర్ క్రియేట్ చేసుకో. అంటే మీరు రిపోర్ట్ ఓపెన్ చేసినప్పుడు ఆ రిపోర్ట్ యూజర్ నేమ్ రిపోర్ట్ మీద చూడాలి అనుకుంటే మనం ఏం చేయొచ్చు అంటే 2 థింగ్స్ ఉన్నాయి. ఒకటి
స్లైసర్ ఒక స్లైసర్ తీసుకుని ఆ స్లైసర్‌లో మెయిల్ ఐడీ అనే కాలమ్‌ని పెట్టు. మెయిల్ ఐడీ అనే కాలమ్ పెడితే అన్నీ వస్తది. కానీ నువ్వు ఎప్పుడైతే ఏంటి ఆర్ఎల్ఎస్ అప్లై చేసి ఒక స్పెసిఫిక్ పర్సన్ ఓపెన్ చేసాడో ఆ నేమే కనిపిస్తది. వన్ వే. సెకండ్ వే ఏంటంటే మీరు ఒక మెజర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఆ మెజర్‌లో మెయిల్ ఐడీ అని తీసుకొని ఇక్కడ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ ఇందాక మనం టైప్ చేసాం చూసారా? ఆ యూజర్ ప్రిన్సిపల్ నేమ్ తీసుకోండి. ఇది ఏం చేస్తుంది ఓకే. మెయిల్ ఐడీ ఆల్రెడీ ఉంది. యూజర్ నేమ్ అని ఇస్తా చూడండి ఇక్కడ. యాహ్! ఈ యూజర్ నేమ్‌ని మీరు ఒక మెజర్‌లో పెట్టుకుంటే టాప్‌లో ఎప్పుడైనా మీకు ఇక్కడ రాదు. ఇక్కడ రాదు. దీన్ని ఇక్కడే ఉంచేద్దాం. 2 వేస్. ఒకటి స్లైసర్‌లో మెయిల్ ఐడీస్ పెట్టుకున్నా వస్తది. లేదు అంటే ఒక మెజర్ క్రియేట్ చేసి యూజర్ ప్రిన్సిపల్ నేమ్ ఇవ్వండి. సో ఇది ఎక్కడ వర్కౌట్ అవుతుందంటే ఇది పబ్లిష్ చేసి చూపిస్తా చూడండి. డన్ కదా! ఇక్కడ చూద్దాం. మనం కెనడా చూస్తున్నాం. ఓకే. బ్యాంక్ రావాలి. బ్యాంక్ వచ్చి లో లెవెల్ సెక్యూరిటీ. సో ఇది మనం టెస్ట్ చేస్తున్నాం. ఇప్పుడు ఆ యూజర్‌ని షేర్ చేసి చూద్దాం. ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం. ఓకే. టెస్ట్ చేద్దాం. ఇది ఇంకోసారి టెస్ట్ చేసి రాకేష్ కుమార్. స్టాటిక్ అయితే సెలెక్ట్ రోల్‌లో మీరు ఏ కంట్రీ సెలెక్ట్ చేసుకుంటే ఆ డేటా వస్తది. ఓకేనా? స్టాటిక్ అయితే. అదే డైనమిక్ అయితే ఇక్కడ మన యూజర్స్ ఎసెన్షియల్ దగ్గర బ్లాంక్ వచ్చింది. ఫైన్. డైనమిక్ అయితే ఆ పర్సన్‌ని సెలెక్ట్ చేసుకొని మెయిల్ ఐడీ ఇవ్వాలి. నేను రాకేష్ అనే మెయిల్ ఐడీ ఇస్తాను. రాకేష్ ఫర్ జర్మనీ. ఓకే. యాహ్! రాకేష్ వచ్చిందా? సంథింగ్ ఈస్ రాంగ్. జర్మనీ డేటా వచ్చింది. యూ కెన్ సీ జర్మన్ డేటా. ఓకే. బ్లాంక్ సెలెక్ట్ అయింది. ఓకే. జర్మన్ డేటా వచ్చింది. ఇక్కడ యూజర్ కూడా రావాలి. యూజర్ కింద ఉన్నట్టుంది. ఒక్క నిమిషం. యూజర్ నేమ్ పిక్ అవ్వలేదేంటి? యూజర్ నేమ్ పిక్ అవ్వలేదు. యూజర్ ప్రిన్సిపల్ నేమ్, యూజర్ నేమ్ పిక్ అవ్వాలి. మెయిల్ ఐడీ మేనేజ్ మెసేజ్. ఓకే. సమ్‌హౌ ఇట్స్ నాట్ వర్కింగ్. ఓకే. యాక్చువల్‌గా మనం ప్రొసీడ్ అయిన ప్రాసెస్ కరెక్టే. బట్ సమ్‌హౌ ఇది ఏంటి నేమ్ అనేది పిక్ చేయట్లేదు. సో ఇది ఏం చేయాలంటే ఏ యూజర్‌తో మనం లాగిన్ అయ్యామో లేకపోతే ఈ ల్యాప్‌టాప్ మనం లాగిన్ అయినప్పుడు ఏ యూజర్ ఉందో ఆ డీటెయిల్స్ ఇక్కడ రావాలి. ఓకేనా? సమ్‌హౌ ఇది వర్క్ అవ్వట్లేదు. బట్ దిస్ ఈస్ ద ఫ్లో. దిస్ ఈస్ ద ప్రాసెస్. ఓకే. ఇది నేను చూస్తాను. బట్ మీకు ఫ్లో అర్థమైందా? స్టాటిక్‌కి, డైనమిక్‌కి డిఫరెన్స్ ఏంటి? రో లెవెల్ సెక్యూరిటీ ఎందుకు అప్లై చేయలేని కాన్సెప్ట్ అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉందా? ఫైన్. నేను ఒకసారి కంక్లూజన్ చెప్తాను చూడండి ఒక్కసారి. మీరు ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం మర్చిపోతారు. దట్స్ ఫర్ ష్యూర్. ఇంటర్వ్యూ క్వెషన్ ఇది. రో లెవెల్ సెక్యూరిటీ ఫ్రెషర్‌ని అడుగుతారు. ఎవరినైనా అడుగుతారు రో లెవెల్ సెక్యూరిటీ. సో కంపల్సరీ ప్రాక్టీస్ చేయండి. ఓకే. ఓకే. నేను ఆల్రెడీ చెప్పాను. ఎలా వర్కౌట్ చేయాలి ఏంటని చెప్పి. సో ఈరోజు కొంచెం సింప్లిఫై చేసి చెప్తాను చూడండి. రో లెవెల్ సెక్యూరిటీ. యాహ్! మీరే చెప్పాలి. స్టాటిక్ అంటే ఏం చేస్తాం చెప్పండి? హర్షిత చెప్పు. స్టాటిక్ అంటే ఏం చేస్తాము? రోల్స్ క్రియేట్ చేస్తాం. రోల్ క్రియేట్ చేస్తాం. యాహ్! రోల్‌ని క్రియేట్ చేసి ఎగ్జాంపుల్ ఏంటి? కంట్రీ ఈక్వల్ టు కెనడా. కెనడా. కెనడాని సెలెక్ట్ చేసిన తర్వాత ఈ రోల్‌ని ఎవరికి అసైన్ చేయాలి? యూజర్‌కి. అంతేనా? యెస్. యూజర్ అంటే ఏంటి? మెయిల్ ఐడీ కదా! ఇదంతా ఎక్కడ వర్కౌట్ చేస్తాం మనం? సెక్యూరిటీ టేబుల్. అంతేనా? యెస్.
సర్వీస్ అంటే ఒక రో ఎస్ సార్. ఇంతే కదా. సో ఒకసారి రోల్ క్రియేట్ చేశాక పవర్ బేస్ సర్వీస్లోకి వెళ్ళి సెక్యూరిటీలోకి వెళ్ళి యూజర్ని అసైన్ చేయాలి రోల్, అంతే కదా. ఎస్ సార్. ఫైన్. ఇప్పుడు డైనమిక్ చేద్దాం. డైనమిక్ అంటే ఎలా చెప్పు, ఫ్లో చెప్పు సరిపోతుంది. రోల్స్ క్రియేట్ చేస్తాం సార్. ఓకే, ఒక రోల్ క్రియేట్ చేస్తాం, మల్టిపుల్ రోల్ క్రియేట్ చేస్తాం డైనమిక్కి. ఒకటే రోల్. ఓకే, యూజర్ ప్రిన్సిపల్ ఐడి. యా. సో మెయిల్ ఐడి సెక్యూరిటీ టేబుల్ తీసుకుంటాం, సెక్యూరిటీ టేబుల్ నుంచి కదా. సో రోల్ అనేది దేని మీద అప్లై చేస్తాం, సెక్యూరిటీ టేబుల్. సెక్యూరిటీ టేబుల్ ఎవరు ఇస్తారు మనకి, డేటా ఇంజనీర్. డేటా ఇంజనీర్ కానీ స్టేక్ హోల్డర్. ఇక్కడ ఏం చేస్తాము, మెయిల్ ఐడి ఈక్వల్ టు యూజర్ ప్రిన్సిపల్. సో మీరు ఇంటర్వ్యూలో వాడు ఏం అడుగుతాడంటే ఏ ఫంక్షన్ యూజ్ చేస్తాము అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్పాలి మనం, యూజర్ ప్రిన్సిపల్. యూజర్ ప్రిన్సిపల్. మనకి యూజర్ నేమ్ అనే ఫంక్షన్ కూడా ఒకటి ఉంది, ఓకేనా. అది ఆల్టర్నేట్ టైమ్స్లో యూజ్ చేస్తాం. యూజర్ నేమ్ అనే ఫంక్షన్ కూడా ఉంది, బట్ యూ కెన్ స్కిప్ ఇట్, యూ కెన్ సే డైరెక్ట్లీ యూజర్ ప్రిన్సిపల్ నేమ్, ఓకేనా. యూజర్ ప్రిన్సిపల్ నేమ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాం మనం, పవర్ బిఐ పబ్లిష్ చేశాక పవర్ బిఐ సర్వీస్లో. ఇది ఆల్టర్నేట్ అని పెడుతుంది చూడండి. ఆల్టర్నేట్ ఫంక్షన్. ఓకే, పవర్ బేస్ సర్వీస్లోకి వెళ్ళి ఇక్కడ ఏం చేయాలి, పవర్ బేస్ సర్వీస్లోకి వెళ్ళాక సెక్యూరిటీ. సెక్యూరిటీలోకి వెళ్ళి మనం యూజర్ నేమ్ యాడ్ చేయాలి, అంతేనా. యూజర్ మెయిల్ ఐడి, మెయిల్ ఐడి, అంతేనా. డన్. సో ఇంతే, దీని మించి ఇంకేం లేదు మీకు. ఓకే ఫైన్, ఇది ఇక్కడితో క్లోజ్ అయిపోయింది. మీరు ప్రాక్టీస్ చేయాలి. సో ఇప్పుడు నేను రియల్ టైం చూపిస్తాను. గణేష్, ఇప్పుడు మనం టెస్ట్ చేస్తాం కదా, టెస్టింగ్ కాకుండా ఏం చేద్దామంటే ఈ రిపోర్ట్ని షేర్ చేద్దాం. మన దగ్గర ఆల్రెడీ ఓకే, ఈ రిపోర్ట్ని మనం షేర్ చేసి వర్కౌట్ చేసి చూద్దాం. సో దీంతో రో లెవెల్ సెక్యూరిటీ క్లోజ్ అయిపోయినట్టే. సో గణేష్, ఇందాక మనం టెస్ట్ చేసాం కదా, టెస్ట్ కాదు, రియల్ టైం చేసి చూద్దాం. నా దగ్గర ఒక రిపోర్ట్ ఉంది, అన్ని కంట్రీస్ డేటా ఉంది. నేనేం చేస్తాను అంటే ఈ రిపోర్ట్ని జాన్ పీటర్కి షేర్ చేస్తాను. లింక్ని కాపీ చేయి, ఓకేనా. నేను ఆల్రెడీ జాన్ పీటర్ లింక్ తోటి ఆల్రెడీ ఇక్కడ ఓపెన్ అయ్యి ఉన్నా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఇది జాన్ పీటర్, ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, ఆ లింక్ని ఇక్కడ నువ్వు స్టీవ్ స్మిత్ అనేవాడు రిపోర్ట్ని క్రియేట్ చేశాడు, జాన్ పీటర్కి షేర్ చేశాడు. ఇప్పుడు జాన్ పీటర్ లింక్ని ఓపెన్ చేస్తాడు. జాన్ పీటర్ అంటే కెనడా డేటా చూడాలి. సో జాన్ పీటర్ ఓపెన్ చేసినప్పుడు ఏ డేటా చూస్తున్నాడు తను, కెనడా డేటా చూస్తున్నాడు, ఇంకేమైనా డేటా చూస్తున్నాడు, కెనడా డేటా ఒకటి. సో ఇది రియల్ టైం వర్కౌట్ చేయడం, ఓకేనా. నువ్వు లింక్ షేర్ చేస్తావు, టెస్టింగ్ అనేది మన కోసం, వర్కౌట్ అవుతుందా లేదా మనం ఇంప్లిమెంట్ చేసిన లాజిక్ అంతా వర్కౌట్ అయినప్పుడు ఆ రిపోర్ట్ని షేర్ చేస్తే ఆ యూజర్ ఓపెన్ చేసినప్పుడు ఓన్లీ ఈ డేటానే చూడాలి. ఓకే, క్లియరా. ఓకే, సో నేను ఇందాక వర్క్ స్పేస్ రోల్స్ ఇవన్నీ చెప్పాను. యాజ్ ఆఫ్ నౌ అన్నీ స్కిప్ చేయండి, అవి మీకు మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కాన్సెప్ట్ అంతా స్కిప్ చేసేయండి. ప్రజెంట్ మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైందా, ఏమైనా డౌట్స్ ఉన్నాయా. ఓకే ఫైన్, అర్థమైందా నేను అనుకుంటున్నాను. గణేష్, నీకు ఏమైనా డౌట్ ఉందా. ఓకే ఫైన్. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేద్దామంటే లాస్ట్ టైం మనకి బుక్ మార్క్స్ అనే కాన్సెప్ట్లో పేజ్ నావిగేటర్ అంటే ఏంటి అవి నేనేం చెప్పలేదు, ఇప్పుడు అవి చెప్పేస్తాను. రిలేటెడ్ ఫంక్షన్, రిలేటెడ్ టేబుల్ కూడా చెప్తాను చూడండి. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసే కాన్సెప్ట్స్ వచ్చి పెండింగ్ కాన్సెప్ట్స్. ఫస్ట్ వచ్చి ఫంక్షన్ చెప్తాను చూడండి, రిలేటెడ్ టేబుల్. అండ్ సెకండ్ వచ్చి ఇప్పుడు ఎస్ గణేష్, రియల్ టైంలో ఓన్లీ డైనమిక్ వాడతారా సార్. డైనమికే వాడతాం. ఎందుకంటే నీకు ఆర్గనైజేషన్ డేటా ఉంది గణేష్, రియల్ టైంలో నీ రిపోర్ట్ అనేది గ్లోబల్ డేటా అనమాట, ఓకేనా. ఆ డేటా ఏంటి, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం ఒక ఫార్మా కంపెనీకి పనిచేస్తున్నాం, ఓకేనా. ఫార్మా మెడిసిన్ అనేది ఓన్లీ ఇండియాలోనే యూజ్ చేస్తారా, ఇప్పుడు మనకి అబాట్, జిఎస్కే ఇలాంటి ప్రొడక్ట్స్ ఉంటాయి, ఒక కంపెనీ ఉండేది. ఇప్పుడు నీకు ఇంకా చెప్పాలంటే మీకు ఎలా చెప్పాలి, మెక్డొనాల్డ్స్ తీసుకుందాం, ఓకేనా. మెక్డొనాల్డ్స్ ఉంది, మెక్డొనాల్డ్స్ అనేది ఇండియాలోనే ఉంటుందా లేకపోతే అదర్ కంట్రీస్లో ఉంటుందా, అదర్ కంట్రీస్లో ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు, నువ్వు ఒక ఫైనాన్స్ రిపోర్ట్ రెడీ చేస్తావు. ఫైనాన్స్ రిపోర్ట్లో ఏంటి, నీకు కంట్రీ వైజ్ డేటా ఉంది. సెన్సిటివ్ ఏంటి, సేల్స్ డేటా, ఎంత సేల్ అవుతుంది, ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఎంత మార్జిన్ ఉంది, ఎంత లాస్ ఉంది,
ఎంప్లాయీ సాలరీస్ అన్నీ కూడా నీకు ఫినాన్స్ రిపోర్ట్‌లో ఉండదు. ఫినాన్స్ రిపోర్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. మనం ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు ఫినాన్స్ రిపోర్ట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మిగతా రిపోర్ట్స్ అన్ని బానే ఉంటది గానీ, ఈ ఫినాన్స్ రిపోర్ట్ వర్క్ చేస్తున్నప్పుడు చాలా కేర్‌ఫుల్‌గా వర్క్ చేయాలి. అది చాలా సెన్సిటివ్ డేటా. ఎవరు పడితే వాళ్ళకి షేర్ చేయము. అది ఓన్లీ కంట్రీ హెడ్స్, ఓన్లీ డైరెక్టర్స్, ఆపరేషనల్ మేనేజర్స్ వాళ్ళే చూస్తారు. ఎంప్లాయీస్ ఎవరు చూడరు. హ్మ్. సో, ఇప్పుడు నేనేమంటానంటే, ఇప్పుడు మనకి మెక్‌డొనాల్డ్స్ ఉంది. మెక్‌డొనాల్డ్స్‌లో నీకు సేల్స్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఇప్పుడు డిఫరెంట్ కంట్రీస్ ఉంది. సో, నువ్వు డెవలపర్‌వి. ఇప్పుడు నీకు టాస్క్ ఏంటంటే, ఆస్ట్రేలియన్ కంట్రీ మేనేజర్ ఓపెన్ చేస్తే, ఆ కంట్రీ డేటానే చూడాలి. అంతే గదా! ఇప్పుడు ఆస్ట్రేలియన్ వాడు ఇండియన్ డేటా ఓపెన్ చేస్తే, వాడికి ఇండియాలో సేల్స్ ఎంత అవుతుంది? ఎంత సాలరీస్ వస్తాయి? అన్నీ తెలుస్తది కదా! అవును సార్. సో, ఇప్పుడు నువ్వేం చేయాలి? ఆస్ట్రేలియా వాడికి ఆస్ట్రేలియా డేటా చూపించాలి. ఇండియా వాడికి ఇండియా డేటా చూపించాలి. యూఎస్ వాడికి యూఎస్ డేటా చూపించాలి. అంతేనా? హ్మ్. సో, ఇలాంటి కేసులు సార్ ఏంటంటే రియల్ టైమ్‌లో అయితే స్టాటిక్ అనాలిసిస్ అసలు వాడను. ఏంటి గణేష్? రియల్ టైమ్‌లో అసలు స్టాటిక్ అదే చెప్తున్నాను. ఇప్పుడు మనం ఫర్ సపోజ్ ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్ అనేది ఓన్లీ 3 కంట్రీస్‌లో ఉంది గణేష్. ఇండియా, యూఎస్, ఆస్ట్రేలియా అనుకో. ఓన్లీ 3 కంట్రీస్ ఉందనుకో, నువ్వేం చేయొచ్చు? 3 రోల్స్ క్రియేట్ చేసేసుకొని 3 రోల్స్‌కిని యూజర్స్‌ని యాడ్ చేసుకుంటే సరిపోతుందా? ఆ! ఇప్పుడు మనం స్టాటిక్ నుంచి వెళ్దాం. ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్ అనేది 3 కంట్రీస్‌లోనే ఉంది. ఇప్పుడు ఈ 3 కంట్రీస్‌కి నువ్వు 3 రోల్స్ క్రియేట్ చేసుకొని 3 రోల్స్ నువ్వు అసైన్ చేసుకోవచ్చు. అంతేనా? సో, ఇక్కడ నీకేంటంటే ఒక్కోసారి అసలు స్టాటిక్ ఎప్పుడొస్తది? డైనమిక్ ఎందుకొస్తదంటే గణేష్, మనకు ఒక్కోసారి మెయిల్ ఐడీస్ రావు. యూజర్ ఇన్ఫర్మేషన్ ఉండదు. అన్ని సార్లు యూజర్ ఇన్ఫర్మేషన్ రాదు మనకి. ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ రాలేనప్పుడు ఓన్లీ లిమిటెడ్ కంట్రీస్ ఉంటే మన కంట్రీ మీద రోల్‌ని క్రియేట్ చేసి సెక్యూరిటీలోకెళ్ళి అక్కడనే యూజర్స్‌ని యాడ్ చేసుకుంటా ఉంటాం. మనకిప్పుడు ఈమెయిల్ ఐడీ సెక్యూరిటీ టేబుల్ ఉంది చూసారా? అది అన్ని రిపోర్ట్స్‌కి రాదు. సో, మనం ఏం చేయాలంటే అది స్టాటిక్‌లో అచీవ్ చేయాల్సిందొస్తే స్టాటిక్ మీద క్రియేట్ చేసి ఆ స్టాటిక్ రోల్ సెక్యూరిటీలోకెళ్ళి అసైన్ చేసుకుంటాం. లిమిటెడ్ కంట్రీస్ ఉంటే. లేదు నీ దగ్గర టేబుల్‌లో అదే చెప్తున్నా. నీకిప్పుడు ఏంటంటే నీకు సెక్యూరిటీ టేబుల్ ప్రతిసారి వాళ్ళివ్వరు. ఓకేనా? అది బాగా గుర్తుపెట్టుకోండి. మనమే వాళ్ళని అడుగుతాం. ఒక్కోసారి వాళ్ళిస్తారు. ఒక్కోసారి వాళ్ళివ్వరు. మనమే వాళ్ళని అడుగుతాం. సో, స్టార్టింగ్ మన దగ్గర సెక్యూరిటీ టేబుల్ లేదు. కానీ లిమిటెడ్ కంట్రీస్ ఉన్నాయి అనుకుంటే అప్పుడు స్టాటిక్ రోల్ వర్కౌట్ అవుతుంది. కానీ రియల్ టైమ్ ఎప్పుడు కూడా డైనమిక్‌గా మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఎందుకు అంటే ఇప్పుడు మెక్‌డొనాల్డ్స్ అనేది అన్ని కంట్రీస్‌లో ఉంది కదా! 100 కంట్రీస్‌లో ఉంది మెక్‌డొనాల్డ్స్. ఇప్పుడు నువ్వు 100 స్టాటిక్ రోల్స్ క్రియేట్ చేస్తావా? ఆహా! చెయ్యవు కదా! అదే 1, 2, 3 కంట్రీస్ ఉంటే ఏం చేయొచ్చు చెప్పు? స్టాటిక్. స్టాటిక్ ఎళ్దాం. ఇప్పుడు నీకు అర్థమైందా డిఫరెన్స్ ఏంటో? ఎప్పుడు స్టాటిక్ రావాలి, ఎప్పుడు డైనమిక్ రావాలి? రియల్ టైమ్‌లో కూడా. యాహ్! అర్థమైంది కదా! సో, నేను మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడు. ఇప్పుడు నేను ఒక కరెంట్ ప్రాజెక్ట్ ఉంది మాకు. ఇక్కడ మేము స్టాటిక్కే యూజ్ చేస్తున్నాం. డైనమిక్ యూజ్ చేయట్లేదు. ఇక్కడ ఏంటంటే మాకొక కంట్రీస్ అంటున్నాను. ఇక్కడ డిఫరెంట్ అన్నమాట. ఇక్కడ మాకు 3 రీజియన్స్ ఉన్నాయన్నమాట. 3 రీజియన్స్‌కి మేమేం చేసామంటే 3 రోల్స్ క్రియేట్ చేసాం. 3 రోల్స్ క్రియేట్ చేసి డైరెక్ట్‌గా మాకు సెక్యూరిటీ టేబుల్ ఈ ఇన్ఫర్మేషన్ ఏం లేదు మా దగ్గర అసలు యాక్చువల్‌గా. స్టేక్ హోల్డర్ కూడా ఇన్ఫర్మేషన్ లేదన్నాడు. స్టేక్ హోల్డర్ ఏమన్నాడంటే, నా దగ్గరకి యూజర్స్ వచ్చినప్పుడు ఆ యూజర్ మెయిల్ ఐడీ నీకిస్తాను. ఆ యూజర్ మెయిల్ ఐడీకి నువ్వు యాక్సెస్ ఇవ్వి స్పెసిఫిక్ రీజియన్ డేటా అన్నాడు. అప్పుడు నేనేం చేశాను, ఒక 3 రీజన్స్ ఉన్నాయి కాబట్టి 3 రోల్స్ క్రియేట్ చేసుకొని సెక్యూరిటీ టేబుల్‌లో పెట్టాను. సో, ఎప్పుడైతే నాకు స్టేక్ హోల్డరు ఓకే. ప్రేమ్ ఈ ఎక్స్‌వైజెడ్ అనే పర్సన్‌కి ఈ రీజన్ యాక్సెస్ ఇవ్వని నాకు చెప్పాడు. ఆ మెయిల్ ఐడీ తీసుకెళ్ళి ఆ రోల్‌కి అసైన్ చేస్తున్నాను నేను. ఎందుకంటే మాకు తక్కువ యూజర్స్ ఉన్నారు. తక్కువ రీజన్స్ ఉన్నాయి కాబట్టి. అర్థమైందా గణేష్? యాహ్! అర్థమైంది. హ్మ్. ఇంకేమైనా డౌట్ ఉందా గణేష్? ఏం చేయలేదు. స్టాటిక్ ఎందుకు యూజ్ చేయాలి? డైనమిక్ ఎందుకు యూజ్ చేయాలి? లేదు కదా! ఆహా! లేదు సార్. ఓకే. ఫైన్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రిలేటెడ్ ఫంక్షన్ ఒకటి, బుక్ మార్క్స్ ఒకటి చూసి క్లాస్‌ని క్లోజ్ చేద్దాం. రిపోర్ట్స్ డాక్స్‌లోనే రాస్తాను. ఇవి చూద్దాం. డాక్స్ ఫంక్షన్స్ ఏవి? డాక్స్ డేటా మోడలింగ్ డాక్స్. సో, రిలేటెడ్ టేబుల్‌కి డిఫరెన్స్ చెప్తాను. ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఫైన్. దీన్నే ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. రిలేటెడ్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి ఇదే తీసుకుందాం.
ఓకే. రిలేటెడ్ ఇప్పుడు విల్ గో విత్ అశ్రిత. అశ్రిత ఫ్యాక్ట్ టేబుల్‌లో ఏం వాల్యూస్ ఉంటాయి? టెక్స్ట్ వాల్యూస్ ఉంటాయా? ఇంటిజర్ వాల్యూస్ ఉంటాయా? ఇంటీజర్ వాల్యూస్ ఉంటాయి సార్. డైమెన్షన్ టేబుల్‌లో? టెక్స్ట్ వాల్యూస్. సారీ. వెరీ గుడ్. సో, ఇప్పుడు నేనేమంటానంటే డైమెన్షన్‌లో ఉన్న నేమ్స్‌ని ఇప్పుడు మనకు ఒక ఫ్యాక్ట్ టేబుల్ ఉంది. ఓకేనా? ఇక్కడ ఏంటి ఎంప్లాయీ సేల్ ఉంది. ఇవన్నీ ఉన్నాయి గానీ ఎంప్లాయీ నేమ్ లేదు. ఎంప్లాయీ నేమ్ ఇక్కడుంది. సో, మనం ఏం చేయాలంటే ఈ డైమెన్షన్‌లో ఉన్న ఎంప్లాయీ నేమ్‌ని ఫ్యాక్ట్ టేబుల్‌లోకి తీసుకురావాలి. రిక్వైర్మెంట్ అర్థమైందా? డైమెన్షన్ టేబుల్ ఉన్న ఎంప్లాయీ నేమ్‌ని ఫ్యాక్ట్ టేబుల్‌లోకి తీసుకురావాలి. సో, దీన్ని ఇక్కడికి తీసుకురావాలి అంటే రిలేటెడ్ అనే ఫంక్షన్‌ని యూజ్ చేయాలి. అర్థమైందా? వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ రిలేటెడ్ ఫంక్షన్? రిలేటెడ్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఈ డైమెన్షన్ టేబుల్‌ని ఈ టేబుల్‌లోకి వచ్చి ఈ టేబుల్‌ని రిలేషన్ అంటే ఏంటి చెప్పు అశ్రిత? రిలేషన్ బిట్వీన్ 2 పీపుల్ లైక్ ఫ్రెండ్స్ అనుకో. ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనుకో ఏంటి రిలేషన్‌షిప్. రిలేషన్ అంటే ఏంటి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్ అనే రిలేషన్‌షిప్ లేకపోతే అంకుల్ అయితే అంకుల్ రిలేషన్‌షిప్ కైండ్ ఆఫ్ వస్తుంది కదా! ఇక్కడ కూడా అంతే. మన రిలేటెడ్ అనేది ఏంటంటే ఈ టేబుల్‌కి రిలేట్ చేసుకుంటాం. ఎలా రిలేట్ చేసుకుంటాం? ఈ టేబుల్‌కి కామన్ కాలమ్ ఏంటి? మెయిల్ ఆ ఐడి. ఆర్డర్ ఐడి. సో, మెయిల్ ఐడి అనుకో. పోనీ మెయిల్ ఐడి అనుకుందాం. సో, ఫస్ట్ మనం ఏం చేయాలి? రిలేషన్‌షిప్ క్రియేట్ చేయాలి రెండిటికిని. యెస్ సార్. సో, రిలేషన్‌షిప్ క్రియేట్ చేసాం. రిలేషన్‌షిప్ క్రియేట్ చేసిన తర్వాత ఓకే. ఇంకా సింపుల్‌గా చెప్తాను చూడు. ఫస్ట్ ఎగ్జాంపులే. డైమెన్షన్‌లో ఉన్న వాల్యూస్‌ని ఫ్యాక్ట్ టేబుల్‌లోకి తీసుకురావాలంటే రిలేటెడ్ అనే ఫంక్షన్ వాడాలి. అర్థమైందా? యెస్ సార్. వర్కౌట్ చేసి చూపిస్తా చూడండి ఇప్పుడు. ట్యాగ్స్‌లో రాస్తున్నాను. రిలేటెడ్. షీట్ ఉంది కదా! షీట్ 1 అంటే ఏంటో చూద్దాం. రిలేషన్‌షిప్ ఉండాలి. లేకపోతే ఇది వర్కౌట్ అవ్వదు. సరే. ఆ రో లెవెల్ సెక్యూరిటీలోనే చేసి చూపిస్తాను చూడండి. బుక్ మార్క్స్ కూడా వర్కౌట్ చేద్దాం. ఇంటర్వ్యూకి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. డైనమిక్ అంటే యూజర్ ప్రిన్సిపల్ నేమ్. ఆ ఒక్క ఫంక్షన్ చెప్తే సరిపోతుంది మీరు. యూజర్ ప్రిన్సిపల్ నేమ్, సెక్యూరిటీ టేబుల్. ఆ 2 గుర్తుపెట్టుకోండి చాలు. జస్ట్ కీవర్డ్స్ కింద. డైనమిక్ అంటే సెక్యూరిటీ టేబుల్ కావాలి, మెయిల్ ఐడీస్ ఉండాలి. మనం యూజ్ చేసే ఫంక్షన్ వచ్చి మెయిల్ ఐడీ మీద యూజర్ ప్రిన్సిపల్ నేమ్. సో, ఫ్రెషర్ కింద మేము ఇన్ డెప్త్ అడిగినప్పుడు చెప్పొచ్చు. సార్ వి డోంట్ హావ్ మచ్ ఎక్స్‌పీరియన్స్ ఇంటూ దిస్. బట్ వి హావ్ డన్ ప్రాక్టీస్ అని చెప్పండి. సరిపోతుంది. ఏదైనా ఫంక్షన్ మీకు తెలియనప్పుడు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే సరిపోతది. వాళ్ళకి కరెక్ట్‌గా అర్థమవుతుంది. ఓకే. సరే. సరే. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఆల్రెడీ ఇక్కడ మనకు రిలేషన్‌షిప్ ఉంది. రిలేషన్‌షిప్ ఏంటి? షీట్ 1 అనే టేబుల్ కంట్రీ ద్వారా మ్యాప్ అయింది. ఓకేనా? ఇది రిలేషన్‌షిప్. ఇప్పుడు నేనేం చేయాలంటే యాహ్! మేనేజర్ నేమ్ ఉంది కదా! ఈ మేనేజర్ నేమ్‌ని ఇక్కడ మనం పాయింట్ ఔట్ చేయాలి ప్రతి కంట్రీకి. ఏ కంట్రీ మేనేజర్ ఆ కంట్రీకి వచ్చేలా చేయాలి. సో, ఇక్కడ షీట్ డేటా రావట్లేదండి. ఓకే. సో, ఇప్పుడు మనం చూద్దాం. యాహ్! మన కంట్రీ డేటా ఉంది కదా! కంట్రీ ఉంది. జర్మన్ కంట్రీకి మనం ఇప్పుడు ఏం చేయాలంటే మేనేజర్ నేమ్ తీసుకురావాలి. మేనేజర్ నేమ్ వచ్చి ఇవి. సో, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఏ కంట్రీకి సంబంధించిన మేనేజర్ ఆ కంట్రీకి వచ్చేలాగా మనం చేయాలి. 3 కంట్రీస్‌కి మేనేజర్స్ ఉన్నారు. సో, ఇప్పుడు నువ్వు షీట్ 1ని సెలెక్ట్ చేసినప్పుడు మేనేజర్ నేమ్ అనే కాలమ్ వచ్చి ఏ కంట్రీకి ఆ కంట్రీ మేనేజర్ మనం అసైన్ చేయాలి. సో, ఇది ఫ్యాక్ట్ టేబుల్ అనుకోండి. ఇది డైమెన్షన్ టేబుల్ అనుకోండి. డైమెన్షన్‌లో ఉన్న మేనేజర్ నేమ్‌ని ఇక్కడికి తీసుకురావాలి. ఎలా తీసుకురావచ్చు అంటే రిలేటెడ్ అనే ఫంక్షన్ వాడాలి. ఎక్కడ వాడాలి? ఫ్యాక్ట్ టేబుల్‌లో వాడాలి. మీకు అర్థమయ్యేటట్టు దీన్ని ఫ్యాక్ట్ టేబుల్ కింద చేంజ్ చేస్తాను. ఓకే. ఫ్యాక్ట్ ఫైనాన్షియల్ టేబుల్. ఓకే. ఇప్పుడు చూద్దాం.
సారీ గైస్, ఇది స్ట్రక్ అవుతుంది. Right. ఇప్పుడు మనం క్యాలిక్యులేటెడ్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక కాలమ్ని క్రియేట్ చేయాలి. మనకి రో టు రో వాల్యూ రావాలంటే క్యాలిక్యులేటెడ్ కాలమ్ యూజ్ చేస్తామా, మెజర్ యూజ్ చేస్తామా? క్యాలిక్యులేటెడ్ కాలమ్. కాలమ్ అంతే కదా. ఇప్పుడు ఇక్కడ మనం ప్రతి కంట్రీకి మేనేజర్ నేమ్ రావాలంటే మెజర్ యూజ్ చేయాలా, క్యాలిక్యులేటెడ్ కాలమ్ యూజ్ చేయాలా? క్యాలిక్యులేటెడ్ కాలమ్స్. ఓకే, సో మేనేజర్ నేమ్ తీసుకుందాం, మేనేజర్ నేమ్స్ అని తీసుకుందాం. ఓకే, ఈక్వల్ టు రిలేటెడ్. ఓకే, రిలేటెడ్ అనే ఫంక్షన్ తీసుకుందాం. వచ్చిందా రిలేటెడ్? సో ఇప్పుడు మనం ఫ్యాక్ట్ టేబుల్ని ఏ టేబుల్తో రిలేట్ చేయాలి చెప్పండి? డైమెన్షన్. డైమెన్షన్ టేబుల్. మన డైమెన్షన్ టేబుల్ ఏంటి ఇక్కడ? సెక్యూరిటీ. సెక్యూరిటీ టేబుల్ నుంచి మనం ఏ నేమ్ తీసుకురావాలనుకుంటున్నాం? మేనేజర్ నేమ్. సో సెలెక్ట్ చేయాలి. అర్థమైందా? మనం ఏం చేస్తున్నాం, ఫ్యాక్ట్ టేబుల్లోకి వచ్చాం, ఫ్యాక్ట్ టేబుల్ని రిలేటెడ్ అనే ఫంక్షన్తో ఏ టేబుల్లో నేమ్ అయితే తీసుకోవాలో అది తీసుకోండి, ఎగ్జిక్యూట్ చేయండి. సో నీకు ఇక్కడ నేమ్స్ వచ్చినాయా? సో జస్ట్ వి విల్ ఇప్పుడు మనం ఒక టెస్ట్ చేద్దాం. నేను ఏం చేస్తాను అంటే రాకేష్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే, రాకేష్ అంటే జర్మనీ కదా. ఇప్పుడు కంట్రీస్ చూద్దాం. మనకు జర్మన్ డేటా వచ్చిందా, ఇంకేమైనా డేటా వచ్చిందా? జర్మన్ డేటా. సో అర్థమైందా? రిలేటెడ్ అంటే ఏంటి అర్థమైందా మీకు? ఏమైనా డౌట్ ఉందా? అర్థమైంది కదా. ఇప్పుడు నేను బ్లాంక్ సెలెక్ట్ చేస్తా. సో హర్షిత బ్లాంక్ ఎందుకు వచ్చింది? హర్షిత మనకి బ్లాంక్ వచ్చింది కొన్ని కంట్రీస్కి, యుఎస్, మెక్సికో వాటికి. ఎందుకు బ్లాంక్ వచ్చింది? ఇక్కడ మేనేజర్ నేమ్ ఎందుకు రాలేదు? వాళ్ళకి నేమ్స్ లేవు కాబట్టి మేనేజర్ నేమ్స్ మనం అసైన్ చేయాలి. ఓకేనా? ఓకే, రిలేటెడ్ అంటే అర్థమైందా గణేష్? ఏమైనా డౌట్ ఉందా? ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ రిలేటెడ్ అండ్ రిలేటెడ్ టేబుల్ అంటారు. రిలేటెడ్ అంటే ఏం చెప్పాలి? If you want to bring value from dimension table to fact table, then we will use related table, related function. Okay, so ఈ రిలేటెడ్ వర్క్ కావాలంటే మనకి ఏం ఉండాలి? ఈ రెండు టేబుల్స్ మధ్య రిలేషన్షిప్ ఉండాలి, అంతేనా? ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇప్పుడు రిలేటెడ్ టేబుల్ చెప్తాను చూడండి. రిలేటెడ్ టేబుల్ అంటే ఏంటంటే ఇక్కడ నీకు కంట్రీ ఉంది, జర్మనీ ఉంది, ఫ్రాన్స్ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే వైస్ వర్సా. ఇందాక మనం ఏం మాట్లాడుకున్నాం? డైమెన్షన్ ఉన్న వాల్యూస్ని ఫ్యాక్ట్లోకి తీసుకురావాలంటే రిలేటెడ్ ఫంక్షన్ వాడు కదా. రిలేటెడ్ అంటే ఇక్కడ రాస్తాను చూడండి. రిలేటెడ్ అంటే ఏంటంటే ఫ్యాక్ట్ నుంచి ఫ్యాక్ట్ టు డైమెన్షన్ ఉండాలి, ఫ్యాక్ట్ అండ్ డైమెన్షన్ ఉండాలి. అయితే రిఫరెన్స్ ఎక్కడంటే ఓకే, ఫ్యాక్ట్ టేబుల్ నుంచి రిఫరెన్స్ తీసుకున్నాం. ఫ్యాక్ట్ ఈజ్ యూజింగ్ రిఫరెన్స్ ఫ్రమ్ డైమెన్షన్. ఓకేనా? ఇది రిలేటెడ్ అంటే ఫ్యాక్ట్ అనేది ఫ్యాక్ట్ యూజెస్ రిఫరెన్స్ ఫ్రమ్ డైమెన్షన్. అదే డైమెన్షన్లోకి ఇప్పుడు మనం డైమెన్షన్ ఉన్న వాల్యూని ఫ్యాక్ట్లోకి తీసుకొచ్చు. అదే ఫ్యాక్ట్లో ఉన్న వాల్యూని డైమెన్షన్లోకి తీసుకురావాలంటే దాన్ని రిలేటెడ్ టేబుల్ అంటాం. ఓకేనా? అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? సో హర్షిత, మనం ఫ్యాక్ట్లోకి డైమెన్షన్ వాల్యూ తీసుకురావాలంటే రిలేటెడ్ వాడాం కదా. అలాగే ఫ్యాక్ట్లో ఉన్న వాల్యూని డైమెన్షన్లోకి తీసుకురావాలంటే రిలేటెడ్ టేబుల్ వాడాలి. అది ఎలా వర్కౌట్ అవుతుందో చూపిస్తూ చూడండి. మీకు హెవీగా ఉందా? ఐ మీన్ ఓవర్ అయిపోయిందా క్లాస్? గణేష్ ఒక 10 minutes లో క్లోజ్ చేస్తా సెక్షన్. అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది కదా. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అందుకే చెప్తున్నాను. లేకపోతే నేను స్కిప్ చేయదును. కాకపోతే ఇవి ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్. కంపల్సరీ రిలేటెడ్ అంటే ఏంటని అడుగుతారు. ఫ్రెషర్స్ని అయితే అడగరు, కానీ ఎక్స్పీరియన్స్ వాళ్ళని కంపల్సరీ అడుగుతారు ఈ రిలేటెడ్ ఏంటని. ఓకే, ఇప్పుడు రిలేటెడ్ టేబుల్ అనేది అంటే ఏంటి గణేష్? ఇప్పుడు మనకి డైమెన్షన్ లో యూనిక్ వాల్యూస్ ఉంటాయా, రిపీటెడ్ వాల్యూస్ ఉంటాయో చెప్పు. యూనిక్ వాల్యూస్ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఈ టేబుల్ ఉన్న నెంబర్ ఆఫ్ రోస్ ని కౌంట్ చేసి సమ్ చేసి అగ్రిగేటెడ్ వాల్యూ కింద ఇస్తాం. అంటే కెనడాకి సేల్స్ ఎంత, లేకపోతే కెనడా టోటల్ రోస్ ఎన్ని ఉన్నాయి, జర్మనీ టోటల్ రోస్ ఎన్ని ఉన్నాయి, ఫ్రాన్స్ టోటల్ రోస్ ఎన్ని ఉన్నాయి, ఇలా
ఒక ఈచ్ ఇక్కడ యూనిక్ ఉన్నాయి కదా, ఇక్కడ మల్టిపుల్ రోస్ ఉన్నాయి. ఇక్కడ మనకి కెనడా ఒక రోనే ఉంది, కానీ ఇక్కడ కెనడా మల్టిపుల్ రోస్ ఉన్నాయి. సో మనం ఏం చేస్తామంటే ఎప్పుడు యూజ్ చేయాలంటే కెనడాకి ఎన్ని రోస్ ఉన్నాయి, లేకపోతే కెనడా టోటల్ సమ్ వాల్యూ ఎంత, జర్మనీ టోటల్ సమ్ వాల్యూ ఎంత, ఫ్రాన్స్ టోటల్ సమ్ వాల్యూ ఎంత, ఇలాంటి టోటల్ సమ్ వాల్యూస్ యూజ్ చేయాలి అనుకున్నప్పుడు రిలేటెడ్ టేబుల్ని యూజ్ చేయాలి. చూపిస్తా చూడండి. ఇక్కడ కూడా సేమ్ న్యూ కాలం రిలేటెడ్ టేబుల్. ఓకే, సేమ్ ఇందాక రాసినట్టు రిలేటెడ్ టేబుల్ తీసుకోండి. రిలేటెడ్ టేబుల్ తీసుకుని ఏ టేబుల్ మనం రిలేషన్షిప్ చేయాలి, ఫ్యాక్ట్ టేబుల్ కామా. ఓకే, ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక ఫంక్షన్ రాయాలి, సమ్ఎక్స్. ఓకే, మనం సమ్ఎక్స్ తీసుకుని సమ్ఎక్స్ ఆఫ్ రిలేటెడ్ టేబుల్. ఇది ఫార్ములా అన్నమాట. ఎందుకు అంటే సమ్ఎక్స్ అనేది ఏం చేస్తుంది, మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ని రో బై రో వాల్యూ చేసి సమ్మేషన్ చేసి సింగిల్ వాల్యూ కింద చూపిస్తుంది. ఫ్యాక్ట్ టేబుల్ కామా టేబుల్ కామా. నెక్స్ట్ షీట్లో ఏం చేద్దాం అంటే ప్రాఫిట్ సేల్స్ మైనస్ ప్రాఫిట్ తీసుకుందాం. సేల్స్ మైనస్ ప్రాఫిట్. సో చూడండి మనం ఏం చేస్తున్నాం అంటే దీన్ని సేల్స్ మైనస్ ప్రాఫిట్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అనుకుందాం. ఓకే, మీకు ఈజీగా చెప్తా చూడండి. మీకు డైమెన్షన్ టేబుల్లో ఇన్వెస్ట్మెంట్ని చూడాలి, ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫ్యాక్ట్ టేబుల్ నుంచి తీసుకురావాలి. అలాంటి కేసులో ఈ ఫార్ములాస్ వాడతాం. ఓకేనా, అర్థమైంది? ఏమైనా సమ్ఎక్స్ అంటే తెలుసా మీకు? అర్షిత్ అండ్ తనుష, సమ్ఎక్స్ అంటే తెలుసా మీకు? సమ్కి సమ్ఎక్స్ కి డిఫరెన్స్ ఏంటి చెప్పండి. సమ్ అయితే స్కేలర్ వాల్యూ వస్తుంది సార్, ఓవరాల్ అవుట్పుట్. అండ్ మరి సమ్ఎక్స్ అయితే రో బై రో వాల్యూస్ ఇచ్చి ఆన్ టాప్ ఆఫ్ దట్ స్కేలర్ వాల్యూ కూడా వస్తుంది కదా. సో సింపుల్ గా మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. సమ్ఎక్స్ అనేది డైమెన్షన్ టేబుల్ లో పెర్ఫామ్ చేయాలి, కానీ అది ఫ్యాక్ట్ టేబుల్ మీద పెర్ఫామ్ చేయాలి అంటే రిలేటెడ్ ఫంక్షన్ వాడతాం, రిలేటెడ్ టేబుల్. అర్థమైందా? ఇప్పుడు సమ్ఎక్స్ అనేది మీరు ఫ్యాక్ట్ టేబుల్ మీద వాడతారు, డైమెన్షన్ మీద వాడతారా చెప్పండి? ఫ్యాక్ట్ టేబుల్లో వాడతారు కదా. సేమ్ అదే ఫార్ములాని అదే టేబుల్ మీద చేయాలి, కానీ ఆ అవుట్పుట్ అనేది డైమెన్షన్లోకి తీసుకురావాలి. అలాంటి టైంలో రిలేటెడ్ టేబుల్ అనే ఫంక్షన్ వాడాలి. అర్థమైందా? ఓకే, సో ఇప్పుడు మీకు అర్థమయ్యేలాగా వన్ లైన్లో చెప్తా చూడండి. ఫ్యాక్ట్ టేబుల్ ఉన్న వాల్యూని డైమెన్షన్ టేబుల్లోకి తీసుకురావాలి. అదే ఫ్యాక్ట్ టేబుల్ ఉన్న వాల్యూని డైమెన్షన్లోకి తీసుకురావాలంటే రిలేటెడ్ టేబుల్, డైమెన్షన్ టేబుల్ ఉన్న వాల్యూని ఫ్యాక్ట్ టేబుల్లోకి తీసుకురావాలంటే రిలేటెడ్ ఫంక్షన్. అర్థమైందా? మీరు ఇంటర్వ్యూ మోడ్లోనే గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు ఇది ప్రాక్టీస్ చేయండి. మీకు ఇన్ కేస్ టఫ్గా ఉందనుకుంటే యూ కెన్ స్కిప్ దిస్, బట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. డైమెన్షన్ టేబుల్ ఉన్న వాల్యూని ఫ్యాక్ట్ టేబుల్లోకి తీసుకురావాలంటే ఏ ఫంక్షన్ వాడాలి చెప్పండి? సరిగ్గా చూడండి. డైమెన్షన్ టేబుల్ ఉన్న వాల్యూని ఫ్యాక్ట్ టేబుల్లోకి తీసుకురావాలంటే రిలేటెడ్ వాడాలి. అదే ఫ్యాక్ట్ టేబుల్ ఉన్న వాల్యూని డైమెన్షన్లోకి తీసుకురావాలంటే రిలేటెడ్ టేబుల్ వాడాలి. ఓకేనా? సో నేను ఒకటి చెప్తాను చూడు తనుష, నువ్వు రిలేటెడ్ ఒకటే గుర్తుపెట్టుకో. రిలేటెడ్ అంటే ఏంటి చెప్పు? డైమెన్షన్ వాల్యూని ఫ్యాక్ట్ టేబుల్లోకి తీసుకురావడానికి రిలేటెడ్ అంటూ అది బాగా గుర్తుపెట్టుకో. ఓకేనా? రిలేటేబుల్ మర్చిపోండి, జస్ట్ డైమెన్షన్ రిలేటెడ్ అనే ఫంక్షన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇప్పుడు నేను ఏమంటానంటే రిలేటెడ్కి ఏమైతే చెప్పవో దాన్నే వైస్ వర్సా కింద రిలేటెడ్ టేబుల్కి చెప్పు. అప్పుడు ఏమవుతుంది, ఇందాక డైమెన్షన్లో వాల్యూని ఫ్యాక్ట్లోకి తెచ్చుకున్నాం, అదే రిలేటెడ్ టేబుల్లోకి అయితే ఫ్యాక్ట్లో వాల్యూని డైమెన్షన్లోకి తెచ్చుకుంటాం. అంతే కదా. సో మీరు ప్రాక్టీస్ చేయండి, టఫ్గా ఉందంటే ఇగ్నోర్ చేయండి, బట్ ఈ డెఫినేషన్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అర్షిత నీకు అర్థమైందా? నువ్వు చెప్పు జస్ట్ ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో. రిలేటెడ్ అంటే డైమెన్షన్ లో ఉన్న వాల్యూస్ ని ఫ్యాక్ట్ లోకి తెచ్చుకోవడానికి రిలేటెడ్ వాడతాం. రిలేటెడ్ టేబుల్ అయితే ఫ్యాక్ట్ లో ఉన్న వాల్యూస్ ని డైమెన్షన్ లోకి తెచ్చుకోవడానికి రిలేటెడ్ టేబుల్ ని యూజ్ చేస్తాం. యా, గుడ్. గణేష్ నీకు అర్థమైందా? అర్థమైంది. ఎందుకంటే గణేష్ నిన్నే అడుగుతారు, ఇది ఎక్స్పీరియన్స్ వాళ్ళని అడుగుతారు.
సో అయిపోయింది క్లాస్. ఇంకొక 5 minutes వి విల్ క్లోజ్ దిస్ నావిగేటర్. సో లాస్ట్ టైం నేను ఒక 2 కాన్సెప్ట్స్ చెప్పలేదు మీకు. బుక్ మార్క్స్, పేజ్ నావిగేటర్ ఒకటి, బుక్ మార్క్స్ ఒకటి. ఇది ఈజీగానే ఉంటుంది. సో 5 to 10 minutes అంతే. ఓకే. బుక్ మార్క్స్లోకి వెళ్దాము. బుక్ మార్క్స్లో చేస్తాను చూడండి. లేదు అంటే దీంట్లోనే ఫ్రెష్గా చేసి చూపిస్తాను. రిలేటెడ్ ఫంక్షన్. ఓకే. ఓకే, మీకు కొంచెం ఐడియా ఉంటుంది. జస్ట్ బుక్ మార్క్స్ మళ్ళీ క్రియేట్ చేస్తాను. బుక్ మార్క్స్ ఎలా క్రియేట్ చేయాలి చెప్పండి. నేను అంటే నాకు కంట్రీ వైజ్ చూపించాలనుకున్నా. ఎలా చూపిస్తాను చెప్పండి. వ్యూలో యా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక విజువల్ తీసుకుంటాను. ఒక విజువల్ తీసుకుని కంట్రీ వైజ్ డేటా పెడదాం. ఓకే, కంట్రీ వైజ్ డేటా, పెట్టాను. ఇది ఒక విజువల్. దీన్నే కాపీ పేస్ట్ చేసుకుని పై చార్ట్ తీసుకుందాం. ఫైన్. సో నాకు ఈ రెండిట్ల మధ్య మూవ్ అవ్వాలి. ఓకేనా. ఓకే. సో గణేష్, పేజ్ నావిగేషన్ అంటే ఏం చేస్తాం చెప్పండి ఒకసారి. జస్ట్ రీడైరెక్ట్. లాంచ్ పేజ్ ఇందులోకి వెళ్ళి పేజ్ నావిగేషన్ క్రియేట్ చేస్తే అవి అంతే. సో నేను ఏం చేద్దాం అంటే ఇది లాంచ్ పేజ్ అనుకుందాము. పేజ్ టు ఇది. ఓకే, ఒక లాంచ్ పేజ్ తీసుకుందాం. దీన్ని లాంచ్ పేజ్ అనుకుందాం. ఓకేనా, లాంచ్ పేజ్. ఓకే, గుడ్. మీరు దీన్ని ఇక్కడికి తీసుకురావాలంటే ఏం చేయాలంటే, దీన్ని మెయిన్ పేజ్ కింద చేయాలంటే ఇక్కడ మీకు యాక్చువల్గా ల్యాండింగ్ పేజ్ అనే ఆప్షన్ వస్తుంది. మేబీ ఇప్పుడు ఇది నాది అప్డేటెడ్ సాఫ్ట్వేర్ కాదనుకుంటా, దీన్ని ఉంచుదాం. సో ఫస్ట్ పేజ్ నావిగేషన్కి వెళ్దాం. పేజ్ నావిగేషన్ కంటే ఏం చేస్తాం గణేష్, ఇక్కడ 2 buttons పెట్టుకుని ఆ బటన్స్కి ఏ పేజ్ కావాలో ఆ పేజ్ని అసైన్ చేస్తాం. అంతేనా. ఫాస్ట్గా చేసేద్దాం. ఇన్సర్ట్ బటన్, బ్లాంక్ బటన్ తీసుకుందాం. లేదంటే డైరెక్ట్ పేజ్ నావిగేషన్ అనే ఆప్షన్. ఎస్, ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు జస్ట్ ఫర్ ప్రాక్టీస్ పర్పస్ నేను ఏం చేస్తున్నానంటే పేజ్ నావిగేషన్ పెట్టాను. డెస్టినేషన్ వచ్చి పేజ్ 1 పెట్టుకుందాం. ఓకేనా. దీనికి నేమ్ ఇవ్వాలి కాబట్టి షేప్, స్టైల్లోకి వెళ్ళి టెక్స్ట్ ఆన్ చేసి పేజ్ 1 అని ఇచ్చాం. ఓకేనా. సేమ్ని కాపీ. సో మీరు క్లిక్ చేసినప్పుడు ఇది వస్తుంది. మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే ఇక్కడ మీకు బ్యాక్ ఆరో వస్తుంది. ఫైన్, మనం బ్యాక్ ఆరో పెట్టాలి ఇక్కడ. ఓకేనా, దట్స్ ఫైన్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీన్నే పేజ్ 2 కింద తీసుకుందాం. దీన్నే పేజ్ 2 సేమ్ దీన్ని పేజ్ 2 కింద తీసుకుందాం. ఓకే, పేజ్ 2 తీసుకుందాం. ఓకే, స్టైల్ యాక్షన్ ఒకటి మార్చుదాం. ఇది పేజ్ 2 కింద వస్తుంది. ఓకే, సో సింపుల్. ఇప్పుడు పేజ్ 1 మీద క్లిక్ చేస్తే పేజ్ 1కి వెళ్దాం. పేజ్ 2 మీద క్లిక్ చేస్తే పేజ్ 2కి వెళ్దాం. అది పేజ్ నావిగేషన్. అంతేనా. ఏమన్నా డౌట్ ఉందా మీకు? అంతే కదా పేజ్ నావిగేషన్ అంటే. అశ్రిత అండ్ తనుష. ఎస్ సార్. ఓకే, ఫైన్. సో ఇలా మనం బటన్స్ క్రియేట్ చేసుకుని ఇదంతా చేసే బదులు మనకి ఏంటంటే పేజ్ నావిగేషన్ అనే ఆప్షన్ ఉంది ఇక్కడ. బుక్ ఏంటి, ఒక్క నిమిషం. ఇక్కడ బటన్స్లోకి వెళ్ళినప్పుడు మీకు నావిగేటర్ ఉంది చూసారా. ఇప్పుడు మనం బటన్స్ క్రియేట్ చేసుకుని ఈ సెటప్ అంతా చేసే బదులు డైరెక్ట్గా మీరు పేజ్ నావిగేటర్ సెలెక్ట్ చేసుకోండి. ఈ పేజ్ నావిగేటర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఈ పేజ్ నావిగేటర్ ఏం చేస్తుందంటే మీకు ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్ని కంబైన్ చేసి సింగిల్ పేజ్ నావిగేషన్ కింద ఇస్తారు. సో ఇంకా ఈ బటన్స్ క్రియేట్ చేసుకుని ఈ మాన్యువల్ వర్క్ అవసరం లేదు. డైరెక్ట్గా ఎన్ని పేజెస్ ఉన్నాయో అన్ని పేజెస్ని ఇక్కడ కంబైన్ చేసి ఇస్తారు. సో మీరు ఏ పేజ్ మీద సెలెక్ట్ చేసుకుంటే ఆ పేజ్కి నావిగేట్ అవుతుంది. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? కానీ ఇది ఎవ్రీ పేజ్ లో పెట్టాలి కదా సార్, మనం కంటిన్యూస్ బ్యాక్. ఏంటి గణేష్? ఇది కంటిన్యూస్ బ్యాక్ కి రావాలంటే మనం ఈ లేఅవుట్ అనేది ప్రతి పేజ్ లో పెట్టాలి సార్.
కంటిన్యూ అంటే ఇదే పేజ్ నావిగేషన్ ప్రతి పేజ్‌లో కావాలి అంటేనా? అప్పుడు కంటిన్యూస్ అవునవును. ప్రతి దాంట్లో మనం యాడ్ చేసుకోవాలి. కాకపోతే రియల్ టైమ్ ఎలా ఉంటదంటే, లాంచ్ పేజ్‌లోనే మెయిన్ అన్నీ వస్తాయి గణేష్. హ్మ్. సో, మిగతా పేజెస్‌కెళ్ళినప్పుడు ఏంటంటే, పేజ్ 2, పేజ్ 1లోకెళ్ళామనుకో, పేజ్ 1 నుంచి నువ్వు పేజ్ 2లోకి వెళ్ళాలనుకుంటే, అప్పుడు ఓన్లీ పేజ్ 2కి సంబంధించిన నావిగేషన్ వాడతావు ఇక్కడ. ఇయన్నీ అవసరం లేదు. హుహు. ఇప్పుడు నువ్వు హైరార్కీలోకెళ్ళినప్పుడు, కంట్రీ నుంచి కిందకెళ్ళినప్పుడు స్టేట్‌లోకెళ్తావు. స్టేట్‌లోకొచ్చినప్పుడు నువ్వు మళ్ళీ సిటీకెళ్తావు కదా! అర్థమైందా? హ్మ్. సో, నీకెట్లా అంటే లాంచ్ ప్యాడ్‌లోనే మనకు అన్ని నావిగేషన్స్ కావాల్సొస్తది. కానీ ఈ పేజెస్‌లోకెళ్ళినప్పుడు ఇవన్నీ అవసరం లేదు. డిపెండ్స్ ఆన్ రిక్వైర్మెంట్ పేజ్ 1 అనేది పేజ్ 2కి వెళ్ళాలి. మిగతా వాటికి వెళ్ళకూడదనుకుంటే నువ్వు ఓన్లీ ఇదొక్కటే పెడతావు ఇక్కడ. నెక్స్ట్ పేజ్‌లో. కానీ ఇప్పుడు పేజ్ నావిగేషన్‌లో డిజేబుల్ చేయలేం కదా సార్ వేరే పేజ్‌లో. అది నేనొక్కసారి చూస్తాను. అదొక్క ఆప్షన్ చూస్తున్నాను. ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటది అనుకుంటున్నా. పేజెస్. షో హిడెన్ పేజెస్. ఓకే. ఇక్కడ ఏం చేయొచ్చంటే, షోలో ఇక్కడ నువ్వు పేజెస్‌ని ఆఫ్ చేసుకోవచ్చు. అర్థమైందా గణేష్? అర్థమైంది. సో, ఇప్పుడు నేను దీన్ని ఇక్కడ కాపీ పేస్ట్ చేస్తాను. మనం పేజ్ 2లో ఏంటంటే, పేజ్ 3కే వెళ్ళాలి అనేసి అనుకున్నాం అనుకో ఫర్ ఎగ్జాంపుల్. ఓకే. ఇది పేజ్ 2. అప్పుడు నువ్వేం చేస్తావు, పేజెస్‌లోకొచ్చి షో ఉంటది. షో మీద క్లిక్ చేయి. షో మీద క్లిక్ చేసి మనం పేజ్ ఓన్లీ 2లోకెళ్ళాలనుకుంటే 2వే ఉంచు. సో, అప్పుడు నీకు పేజ్ 2వే ఉంటుంది. నువ్వు పేజ్ 2 మీద క్లిక్ చేస్తే పేజ్ 2లోకెళ్తుంది. అర్థమైందా? అర్థమైంది సార్. ఏమైనా డౌట్ ఉందా ఇది? లేదు. మాన్యువల్‌గా చేయకుండా ఇంతకుముందు మాన్యువల్‌గా చేసుకున్నాం. దీన్ని ఓవర్‌కమ్ చేయడానికి పేజ్ నావిగేటర్‌ని తీసుకొచ్చాడు. ఓకేనా? యాహ్! అర్షిత్ అండ్ తనుష్ అర్థమైందా? యెస్ సార్. ఓకే. సో, ఇప్పుడు బుక్ మార్క్స్ అనేది కూడా సిమిలర్ కాన్సెప్టే. బుక్ మార్క్స్ కూడా ఏంటంటే, బుక్ మార్క్స్‌ని మనం క్రియేట్ చేసిన తర్వాత బటన్స్‌కి అసైన్ చేస్తున్నాం కదా! ఆ బటన్స్‌కి కాకుండా మనం ఎన్ని బుక్ మార్క్స్ క్రియేట్ చేస్తామో అన్ని బుక్ మార్క్స్‌కి అన్నిటిని చూపించేస్తది. బుక్ మార్క్ నావిగేటర్ అంటే. ఓకేనా? నేను చూపిస్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొకటి కదా! మనం డైరెక్ట్ బుక్ మార్క్సే క్రియేట్ చేస్తాం చూడండి. అర్థమవుతుందా? లేకపోతే ఏమైనా హెవీగా ఉందా మీకు? సో, నేనేం చేశానంటే ఇదొక బుక్ మార్క్ అనుకుందాం. ఓన్లీ కాలమ్ చార్ట్ పెట్టాను. ఒక బుక్ మార్క్ క్రియేట్ చేశాను. ఈ బుక్ మార్క్ ఏం చేస్తుంది మనకి? ఓన్లీ కాలమ్ చార్ట్‌ని డిస్‌ప్లే చేస్తుంది. ఓకే. ఫైన్. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇంకో బుక్ మార్క్ క్రియేట్ చేద్దాం. దీన్ని క్లోజ్ చేసి దీన్ని ఉంచుదాం. దీన్ని ఒకసారి అప్డేట్ చేయాలి. ఫైన్. దీన్ని అవసరం లేదు. నెక్స్ట్ ఇదొచ్చి పై చార్ట్ అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు మనం కాలమ్ చార్ట్ మీద క్లిక్ చేస్తే కాలమ్ చార్ట్ వస్తుంది. పై చార్ట్ మీద క్లిక్ చేస్తే పై చార్ట్ వస్తుంది. ఎన్ని బుక్ మార్క్స్ ఉన్నాయి మనకి? 2 బుక్ మార్క్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు మనం ఇంకోటి ఏం చేద్దామంటే పేజ్ నావిగేషన్‌కి వెళ్దాం. ఇక్కడ ఒక ఫన్నెల్ చార్ట్ తీసుకుందాం. కంట్రీ తీసుకుందాం. సేల్స్ తీసుకుందాం. ఇదే అవసరం లేదు. ఇక్కడికే వెళ్దాం. ఫైన్. ఇక్కడ ఇప్పుడు ఏం చేద్దామంటే రెండిటిని తీసుకుందాం. రెండిటిని తీసుకొని ఇంకొక బుక్ మార్క్ క్రియేట్ చేద్దాం. దీన్ని బోత్ అనుకుందాం. ఓకే. సో, ఇప్పుడు చూద్దాం. కాలమ్ మీద క్లిక్ చేస్తే కాలమ్ వచ్చింది. పై మీద క్లిక్ చేస్తే పై వచ్చింది. బోత్ మీద క్లిక్ చేస్తే బోత్ వచ్చింది. ఓకేనా? సో, ఇప్పుడు మనం వీటిని మనం టాగిల్ బిట్వీన్ చేయాలంటే ఏం చేయాలి చెప్పండి? బటన్స్ పెట్టి బటన్స్‌కి ఇవ్వాలి. ఏం చేయాలి? సారీ. బటన్స్ దగ్గరికెళ్ళి అదే బటన్స్‌తో కలిపి స్క్రీన్ షాట్ తీసి ఆ బటన్స్‌కి యాక్షన్ ఇవ్వాలి. కదా! అది మనం మాన్యువల్‌గా చేస్తాం. అంతేనా? సో, అలా కాకుండా ఈ బటన్స్‌నే బై డిఫాల్ట్ వచ్చేయాలన్నమాట. అంటే మనం ఇప్పుడు బటన్స్ తీసుకొని యాక్షన్‌లోకెళ్ళి బుక్ మార్క్స్ అని అసైన్ చేస్తున్నాం కదా! అలా వద్దు. ఇప్పుడు మనం లాంచ్ ప్యాడ్‌లో ఈ పేజ్ నావిగేషన్ పెట్టగానే ఇది ఎలా వచ్చేసింది? సేమ్ ఇలానే మనకు కూడా అన్ని బుక్ మార్క్స్ బటన్స్ కింద బై డిఫాల్ట్ క్రియేట్ అయిపోవాలి. ఓకే సార్. దానికోసం మనం బుక్ మార్క్స్ నావిగేటర్‌ని యూజ్ చేస్తాం. ఓకే. ఓకే సార్. సో, నేను బుక్ మార్క్ సెలెక్ట్ చేయగానే మనకి పైన ఎన్ని బుక్ మార్క్స్ వచ్చినాయో చూడండి ఒకసారి మీరు. 3. సో, మనం ఇప్పుడైనా బటన్ తీసుకుని యాక్షన్ అసైన్ చేసామా? బై డిఫాల్ట్ వచ్చిందా? డిఫాల్ట్ వచ్చింది కదా! సో, కాలమ్ మీద సెలెక్ట్ చేయండి కాలమ్ వచ్చింది. పై సెలెక్ట్ చేయండి పై వచ్చింది. బోత్ సెలెక్ట్ చేయండి బోత్ వచ్చింది. అర్థమైందా? యెస్ సార్.
యా. సో గణేష్, ఇప్పుడు నీకు డౌట్ రావచ్చు, సార్ నాకు ఈ 3 బుక్ మార్క్స్ వద్దు సార్, నాకు ఓన్లీ 2 కావాలి సార్ అనుకుంటే నువ్వేం చేయొచ్చు అంటే ఈ బుక్ మార్క్స్ని సెలెక్ట్ చేసుకుని బుక్ ఫార్మాట్ నావిగేటర్లోకి వెళ్ళి ఇక నీకు బుక్ మార్క్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, దీన్ని సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేసిన తర్వాత సో అలౌడ్ డీసెలెక్షన్ నుంచి దీన్ని సెలెక్ట్ చేయి. ఇక్కడ నీకు లాంచ్ ఆన్ డీసెలెక్షన్. యా, ఓకే. ఫస్ట్ నీకు ఏది కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకుని అప్పుడు హైడ్ చేయి. ఇక్కడ నువ్వు హైడ్ చేస్తే నీకు ఎన్ని వస్తున్నాయి గణేష్? ఇక్కడ 2. ఓకేనా? అర్థమైందా నీకు గణేష్? పేజ్ నావిగేషన్లో కానీ బుక్ మార్క్లో కానీ మనకు కావాల్సినవి ఉంచి మిగతాయి తీసేయాలంటే అక్కడేమో పేజెస్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ బుక్ మార్క్స్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడికి వచ్చి నువ్వు వర్కౌట్ చేయాలి. ఓకేనా? ఓకే. అర్థమైంది కదా? ఏమైనా డౌట్ ఉందా? ఇప్పుడు చూడు, మనకు 3 ఉన్నాయి, మనకు బోత్ వద్దు అనుకుంటే ఫస్ట్ ఇక్కడ అలౌ డీసెలెక్షన్ ఉంది చూసిన దీన్ని సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేసి ఇక్కడ కిందకు వచ్చి ఏది కావాలో అవి ఉంచి మిగతాది తీసి నాకు బోత్ కనిపించకూడదు, బోత్ని సెలెక్ట్ చేయి. ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేయి. నీకు బోత్ పోయి 2 వచ్చినాయా? అర్థమైందా? మీకు ఏమైనా డౌట్ ఉందా? యా, దిస్ ఈస్ ఆల్ అబౌట్ పేజ్ నావిగేటర్ అండ్ బుక్ మార్క్స్ నావిగేటర్. ఓకే సార్ ఎస్ సార్ కేపీఐ కార్డ్ ఏం చేస్తుంది లైక్ విజువల్స్ లో? ఇది ఏం చేస్తుంది అంటే ప్రాఫిట్ వాల్యూస్ చూపిస్తుంది, ప్లస్ ఆర్ మైనస్, ప్రాఫిట్ ఎంత ఉంది, లాస్ ఎంత ఉంది, అప్ అండ్ డౌన్స్ చూపిస్తుంది. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, మనకి కంట్రీ కాదు సేల్స్ తీసుకుందాం. సేల్స్ కంట్రీ సో మనం కంట్రీ తీసుకుందాము. ట్రెండ్ యాక్సిస్ కింద సేల్స్ తీసుకో. సేల్స్ ఇది నీకు వచ్చిన సేల్స్ అనమాట. టార్గెట్ అనేది ఏంటంటే, టార్గెట్ అంటే మీకు తెలుసు కదా, గాస్ చార్ట్ అంటే ఏం చెప్పండి మీరు ఒకసారి. టార్గెట్ రీచ్ అయింది. యా, కరెక్ట్ కదా. సో నేను ఏం చేస్తానంటే జస్ట్ మీకు ఫస్ట్ అర్థం అవడం కోసం సేల్స్ తీసేసి ప్రాఫిట్ పెడతాను. ఇది మన ప్రాఫిట్. ఓకేనా? అయితే సేల్స్ని మనం టార్గెట్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ ఏది, ఇది సేల్స్. సో ఇక్కడ మనకి లైన్ రాలేదు, ఫైన్. మనకి తెలుసు కదా టార్గెట్ అనేది, ఒక టార్గెట్ మనం పాయింట్ పెట్టుకుంటాం, ఆ టార్గెట్ మన ప్రాఫిట్ రీచ్ అయిందో లేదో తెలుసుకోవాలి, అంతేనా? సో ఇది కూడా అంతే. ఇది ఏం చేస్తుందంటే సేమ్ ఇది కూడా యాజ్ డేస్ వర్క్ చేస్తుంది, కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఇక్కడ మనం సేల్స్ తీసుకుందాం, సేమ్ ప్రాఫిటే తీసుకుందాం, టార్గెట్ వచ్చి సేల్స్ అనుకుందాం. సో ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే మన ప్రాఫిట్ టార్గెట్ ఎంతవరకు రీచ్ అయింది, ప్లస్ ఆర్ మైనస్, గోల్ అనమాట. ఇక్కడ మనం టార్గెట్ అంటాం కదా, ఇది గోల్ వస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఓకే నీకు ఇంత వాల్యూ ఉంది, నీ గోల్ ఇది, నీ గోల్కి ఎంత రీచ్ అవుట్ అయింది, మైనస్లో ఉంది, నువ్వు ఎంత లెస్లో ఉన్నావు అలా చూపిస్తుంది. అర్థమైందా? సో నీ ప్రాఫిట్ ఎంత ఉంది చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 3 మిలియన్ ఉంది. నీ గోల్ ఎంత? 25 million. ఎంత పర్సెంట్ లాస్లో ఉన్నావు నువ్వు? 88%. అట్లా కేపీ అనేది చూపిస్తుంది. అర్థమైందా? ఏమైనా డౌట్ ఉందా? ఓకే, అంటే మీకు గ్రీన్ అండ్ రెడ్ అంటే ప్రాఫిట్ ఉంటే గ్రీన్లో చూపిస్తుంది, లాస్ ఉంటే రెడ్లో చూపిస్తుంది. సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు వైస్ వర్సా చేద్దాం ఒకసారి. సో ఇప్పుడు చూడు, నీ గోల్ ఎంత? 3 మిలియన్. నీ ప్రాఫిట్ ఎంత? 25 మిలియన్. సో నీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది? 73%. ఇట్లాంటి కంపారిజన్, నీ గోల్కి మనం పెట్టుకున్న గోల్కి రీచ్ అయ్యామా, ప్లస్ ఆర్ మైనస్ ఉందని చూపించడమే కేపీ అంటే. ఓకేనా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? No, sir. నో. సో గణేష్, నీకేమైనా డౌట్స్ ఉన్నాయా? Sir, can I leave, sir? Yeah, sure. You can leave. Thank you, sir. Yeah, thank you. Tanusha, you can stop recording. ఓకే సార్.